పాపగా నన్ను కాచితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి సంపూర్ణ పరచి చేతులతో ప్రేమ నగరిలో చేర్చుమయా సంపూర్ణ పరచి చేతులతో ప్రేమ నగరిలో చేర్చుమయా కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి అక్షయ స్వాస్యము నే పొందుటకు సర్వ సత్యములో నడిపితివి ఒదిగితిని కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో ఒదిగితిని కౌగిలిలో ఓదాచితివి వాక్యముతో కరుణా సాగర యేసయ్యా కను పాపగా నన్ను కాచితివి స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు ఇదిగో నా జీవితం దేవానంకితం చావైనా బ్రతుకైనా నీకోసమే స్తోత్రం ఇదిగో నా జీవితం దేవానికంకితం చావైనా బ్రతుకైనా నీకోసమే ఆరాధించును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము ఆరాధించును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా గ్లోరీ యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నీ వైపే నేను చూడక నీ ప్రేమే నేను ఎరుగక శిథిలమైన శిలనైనా చేరక నీ వైపే నేను చూడక నీ ప్రేమే నేను ఎరుగక శిథిలమైన శిలనైనా నేనుండగా నన్ను ప్రేమింపగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి నన్ను ప్రేమింపగా వెంటాడితివి నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి ఎన్నాళ్ళుగా నాపై వేచి ఉన్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి ఎన్నాళ్ళుగా నాకై వేచి ఉన్నావు ఎందుకని ఇంత ప్రేమించితివి ఇదిగో నా జీవితం దేవానికంకితం చావైనా బ్రతుకైనా నీ కోసమే ఇదిగో నా జీవితం
దేవానికి అంకితం సావైనా బ్రతికైనా నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా నా యేసయ్యా దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవే అయ్యా దివ్యమైన స్నేహము నా మదిలో నీ కావ్యము పరిమళించు పద్మము నీవే అయ్యా ఊహల రేఖలను ఊపిరి పోసితివి ఊహకు మించిన స్థానమునిచ్చితివి ఊహల రేఖలకు ఊపిరి పోసితివి ఊహకు మించిన స్థానమునిచ్చితివి ఏమి చూచితివి యోగ్యతనాలో ఏమిచ్చి నీ రుణము తీర్చెదను ఏమి చూచితివి యోగ్యతనాలో ఏమిచ్చి నీ రుణము తీర్చెదము ఇదిగో నా జీవితం దేవానికి అంకితం సావైనా బ్రతికైనా నీ కోసమే ఇదిగో నా జీవితం దేవానికి అంకితం సావైనా బ్రతికైనా నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను కనపరతును నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 నా యేసయ్యా 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 స్తుతులపై ఆసీనుడా పరిశుద్ధులలో మహనీయుడా స్వరమండలము సితారతో నిన్ను కీర్తింతును సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే సద్గుణములకు నిలయము నీవే సర్వాధిపతులకు సారథి నీవే దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు దైవములనబడిన వారికి నీవే దేవుడవు మహాదేవుడవు ఇదిగో నా జీవితం దేవా సావైనా బ్రతికైనా నీ కోసమే ఇదిగో నా జీవితం దేవానికి అంకితం సావైనా బ్రతికైనా నీ కోసమే ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము ఆరాధింతును నా పూర్ణ హృదయముతో నిన్ను గణపరతును నా జీవితాంతము యేసయ్యా యేసయ్యా నా యేసయ్యా 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 నా యేసయ్యా నీ వైపు
వైపే నేను చూడక, నీ ప్రేమే నేను ఎరుగక, శిథిలమైన శిలనైనే నేనుండగా. నీ వైపే నేను చూడక, నీ ప్రేమే నేను ఎరుగక, శిథిలమైన శిలనైనే నేనుండగా. నన్ను ప్రేమించిన వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. నన్ను ప్రేమింపగా వెంటాడితివి, నీ కౌగిట చేర్చి మనిషిగా మార్చితివి. అందరు స్థుతులు చెప్తారు. ఎన్నాళ్ళుగా నాపై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఎన్నాళ్ళుగా నాకై వేచియున్నావు, ఎందుకని ఇంత ప్రేమించితివి. ఇదిగో నా జీవితం దేవానికంకితం, చావైనా బ్రతుకైనా నీ కోసమే. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన స్త్రీలలో నుండి ఎవరైనా ఒక్కరు ప్రార్థన చేద్దాం, మిగిలిన వారు ఏకీభవించుదాం. ప్రార్థన. అవునైనా ఆదివారం నుంచి ప్రభా, ఈ ఆదివారం వరకు ప్రభా అయా మమ్మల్ని ఎంతో కాసి కాపాడిన దేవానికి వందనాలు, స్తోత్రాలు ప్రభా. అయా ఇదిగో నా తండ్రి, అయా ఇదిగో నా ప్రభా జరుగుతున్న ఆరాధన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా పాడిన పాటలను బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు. అయా జరుగుతున్న నా తండ్రి, అయా ఇప్పటి వరకు జరిగిన ఆరాధన బట్టి నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా, స్తోత్రాలు నాయన. అయా ఇదిగో నా ప్రభా వాక్య భాగంలోకి వెళ్తున్నావు ప్రభా. అయా నీ దాసులను మరుగుపరచుకొని ప్రభా, నీ వాక్య ఉపదేశంలోకి నడిపించమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయా. అయా ఉన్నతమైన వాక్యం విని ప్రభా, అయా ప్రతి బిడ్డ బలపడటకు సహాయం దయచేయమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయా. వాళ్ళ హృదయాలలో నా ప్రభా అయా నాటబడే కృపను దయచేయమని అడుగుతున్నాయా. వ్యర్థంగా పోవద్దు ప్రభా, నీ మాట అనేది ప్రభా ఎంతో బలమైంది ప్రభా. అయా ప్రతి బిడ్డ నా తండ్రి అయా నీకు లోబడే కృపను దయచేయమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయా. అయా ఇదిగో నా ప్రభా ఎంతబడే రాజ్యంలో ప్రభా అయా మా పేరు లెక్కించే భాగ్యం దయచేయనయా. నీ గొర్రెపిల్ల రక్తంలో ప్రభా అయా మా నాయన నీ గ్రంథంలో నా తండ్రి మా ప్రతి పేరు లెక్కించే కృపను మాకు దయచేయమని అడుగుతున్న తండ్రి నీకు వందనాలు, స్తోత్రాలయా. అయా ఇదిగో నా ప్రభా అయా వాక్యం వివరిస్తూ ఉండవు ప్రభా, ప్రతి మాట నా తండ్రి మాకు అర్థమయ్యే రీతిలో ఉండే కృపను దయచేయమని నజరేయుడైన నిజరక్షకుడైన యేసు నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నా పరమ తండ్రి. ఆమేన్. దయచేసి కూర్చుందాం అందరం. మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామానికి మహిమ ఘనత ప్రభావం కలుగునుగాక. ఈ ఉదయకాల సమయంలో మనందరినీ సజీవులుగా ఉంచిన దేవునికి చేతులెత్తి స్తోత్రాలు చెబుదాం. ఆయుష్నిచ్చిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఆరోగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. ఆయన సన్నిధిలో ఉండే భాగ్యం ఇచ్చిన దేవునికి స్తోత్రాలు చెబుదాం. హల్లెలూయా, హల్లెలూయా. మంచిది. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వాళ్ళారా, మరి దినాన దేవుని సన్నిధానంలో కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం.
ప్రభు యొక్క కృపను బట్టి, ప్రభు దయను బట్టి మనమందరం దేవుని సన్నిధిలో కూడుకున్నాము. మరి దేవుని పాదాల దగ్గరికి మనం చేరాము. దేవుడు మన జీవితంలో మనకు మేలు చేకూరాలి, అలాగనే ఆశీర్వాదాలను ఇవ్వాలి అని అంటే ఆయనకి ఇష్టలుగా మనం బ్రతికే వారమయ్యి ఉండాలి. మరి ప్రకటించిన రీతిగా 10th క్లాస్ పిల్లల కొరకు ఆ పెన్నులు తీసుకొచ్చారు చేర్పాల్ గారి కుటుంబంలో నుండి. వాటిని చివరిలో ప్రార్థన చేసి మీకు అందించడం జరుగుతుంది. అందరూ మరి ప్రార్థనా పూర్వకంగా వాటిని తీసుకొని మన పిల్లలకు దేవుడు ఘన విజయం దయచేయాలని అనుదినం ప్రార్థన చేసేటట్లుగా మనము సిద్ధపడాలి. దేవుని మహాకృపను బట్టి దేవుని పిల్లలమైన మనం మన జీవితంలో అనేక రీతులుగా ఆయన ఆశీర్వాదాన్ని పొందుకోవాలని ఇష్టపడుతూ ఉంటాం. దేవుని సన్నిధానానికి రావాలి, దేవుని పాదాల దగ్గరికి మనం రావాలి. సౌండ్ మీకు సరిపడినట్టుందా, ఎక్కువ ఉందా? కాస్త లోపల ఉంటున్నాయి కాబట్టి ఇబ్బందికరంగా పెట్టుకోవద్దు. కాస్త వయసు పైబడి ఆరోగ్య పరిస్థితులు బాగోలేని వాళ్ళు ఉంటారు. తక్కువగా పెట్టుకోనండి, జాగ్రత్తగా దానిని వాడుకోండి. బైబిల్ గ్రంథంలో నుంచి ఈరోజు ఒక మాట మీ ముందు ఉంచాలని ఆశపడుతూ ఉన్నాను. మరి దాదాపుగా ఈ ఫిబ్రవరి మాసం 18వ తారీఖు నుండి మనకున్న సంఘాలలో కృష్ణా జిల్లాలో దాదాపు అందరూ ఏం చేస్తారని అంటే, అదేంటండి కృష్ణా జిల్లా అంటున్నారు, మీదే జిల్లా అంటే గుంటూరు జిల్లాలో మనకు పరిచర్య ఉంది, ఎన్టీఆర్ జిల్లాలో ఉంది, కృష్ణా జిల్లాలో కూడా ఉన్నది. అయితే ఆ కృష్ణా జిల్లాలో ఎక్కువ మంది తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరి జిల్లాలలో జకరియా గ్రంథంలో చెప్పిన మనోహరమైన ఉపవాస పండుగలన్నీ 40 రోజులు ఎక్కువ మంది ఆగస్టు, సెప్టెంబర్, అక్టోబర్ మాసాలలో ఏర్పాటు చేసుకుంటారు. అయితే మనం ఏంటంటే అందరూ ఏర్పాటు చేసుకునేటప్పుడు ఆ గ్రామంలో ఏది మనకుండే కాలనీ, ఆ పేటలో 22 సంఘాలు ఉన్నాయి. గుడ్మన్ పేటలో 22 సేవకులు అందరూ అప్పుడే ఏర్పాటు చేసుకున్నారు అనుకోండి. గోలగోలుగా మనం కూడా ఎందుకు లేని చెప్పి నేనేం చేస్తానంటే, పని జరగాలి, పనికి ఆటంకం అనేది కలుగు చేయకూడదు. దేవుని పనికి ఆటంకం కలుగు చేసేవాళ్ళు శాపగ్రస్తులు. మనం ఎందుకు ఆ శాపాన్ని కొడిగట్టుకొని నేనేం చేస్తానంటే, అప్పుడు అందరూ జరిపించుకుంటా ఉంటూ చూస్తూ ఉండి, ఈ టైంలో లెంట్ దినాలు అంటాం కదా, చాలా మంది శ్రమ దినాలు అని అంటారు. ఎవరికి శ్రమ? మారు మనసు పొందనోడికి శ్రమ, వాక్యం దానికి లోబడినోడికి శ్రమ. కాకపోతే యేసయ్య శ్రమ పడ్డాడని బాధపడకూడదట. అయ్యా నువ్వు మా కోసం ఇంత శ్రమ పడ్డా, మా బ్రతుకు మారలేదు, మా జీవితం మారలేదు, మా క్రియలు మారలేదని బాధపడాలి. ఆ బాధపడుతూ దేవుని సన్నిధిలో ఉపవాసంతో దేవునికి చేరువ కావాలి. అందుకని నేనేం చేస్తానంటే, ఈ శ్రమ దినాలు అని చెప్పి లెంట్ దినాలను నేనైతే వాటిని వసంత దినాలు అని చెబుతా. వసంత ఋతువులో 3 బారిన చెట్లన్నీ మళ్ళీ ఏం చేస్తాయి? చిగురిస్తాయి, మారాకు దొరుకుతాయి, కాయలు వస్తాయి, కొత్త ఫలాలు పండుతా ఉంటాయి. దేవునికి స్తోత్రం. అందుకని ఏటేటా 40 దినాలు ఈ రీతిగా కొనసాగిస్తూ ఉంటాం. కృష్ణా జిల్లాలోకి వచ్చిన తర్వాత 26 సంవత్సరాల నుండి ఎట్లా కొనసాగిస్తున్నాం. ఆ గుంటూరు జిల్లాలో మన సంఘాలలో సూర్యోదయం మొదలుకొని సూర్యాస్తమయం వరకు ఉపవాస ప్రార్థన. ఈ ప్రాంతంలో మధ్యాహ్నం 3 గంటల దాకా ప్రార్థన జరిగింది. 3 గంటల తర్వాత ఏ ఇంట్లో ప్రార్థన కూడికి ఏర్పాటు చేసుకుంటారో వాళ్ళ స్తోమతకు తగ్గట్టుగా ప్రేమ విందుని ఏర్పాటు చేసుకుంటారు. సంఘస్థులు ఉంటారు, బంధువులు ఉంటారు, స్నేహితులు ఉంటారు. 3 గంటల తర్వాత విందు ఏర్పాటు చేసుకుంటారు. సరిగ్గా 12:30 గంటలకు కూర్చొని ఆ ఇంటి కొరకు ఎవరైతే ప్రార్థన గుడికి ఏర్పాటు చేసుకున్నారో ఆ కుటుంబం కొరకు ప్రార్థన చేయడం జరుగుతుంది. ఒక 4 పాటలు 5 పాటలు ఉంటాయి. ఎక్కువ టైం ప్రార్థన చేయడానికి ఉంటుంది. పిల్లలు లేని వారి కోసం, అనారోగ్యంతో ఉన్న వాళ్ళ కోసం, దేవుడు మనకి ఇచ్చిన సంఘాలలో ఎవరెవరికి ఏ సమస్యలు ఉన్నాయో వాటన్నిటి కొరకు ప్రార్థన చేస్తూ ఈ 40 దినాలు ఉత్సాహంగా, ఉజ్జీవంగా పండుగ దినాలలాగా గడుస్తూ ఉంటాయి. దేవునికి స్తోత్రం. ఇక రాత్రి నిన్న పగలు ఓ ప్రార్థనా కూడిక మన సంఘంలో ఉపవాస కూడిక చూసుకొని ఆ భోజన కార్యక్రమాలు అన్నీ అయిపోయిన తర్వాత రాత్రి పుల్లూరు రోడ్లో ఉన్న నరసింహాపురంలో చివరి సభ. నాకు టయానికి మైకి ఆఖరి రోజు అనంటే 5 నిమిషాల దాకా 10 గంటలకు ఇచ్చారు. నేను ఇంటికి వచ్చేసరికి 2 గంటల
20 నిమిషాలు అయింది తెల్లారుజామున. మళ్ళీ హడావిడిగా లేచి క్రమం తప్పకూడదు. నిన్న 10 మంది ఫస్ట్ తారీఖు కదా ఈరోజు, అయ్యా మరి మొదటి తారీఖు కదా బల్లారాధన అన్నారు. మనకేమో శనివారం ఆల్ నైట్, ఆ పగలు శనివారం పగలు శనివారం రాత్రి ఉంటారు. ముందేమో మనం శనివారం ముఖ్యమని అన్నారు కదా అని చెప్పి నేను అన్నాను, మరి ఇది మొదటి శనివారం కాదు కదమ్మా అని అంటే, అవునా నిజమేనయ్యా. ఇంకొంతమంది అన్నారు, ఏం లేదయ్యా వచ్చే శనివారం మొదటి శనివారం కదా, కొంతమంది ఏదన్నా బయటికి మీటింగ్స్కి వెళ్తారేమో, సిద్ధపాటికి కొంచెం ఆటంకమేమో అని అన్నారు. నేను అన్నాను, ఓ పని చేయండి, అయితే మీరు నిన్నగన సిద్ధపడి ఉంటే రేపు ఆదివారం తీసుకుంటానంటే తీసుకోనండి, ఇబ్బంది ఏమీ లేదని చెప్పి. అది నిర్ణయం మీది. ముందు మనకు కావాల్సింది సిద్ధపాటు. ఏం కావాలండి? సిద్ధపాటు. మన హృదయం ఏ విషయంలోనైనా దోషారోపణ చేయకుండా దానిని పవిత్రపరుచుకొని సిద్ధపడి ఉండటం ముఖ్యం. ఈ విషయాలు గుర్తుపెట్టుకోవాలి. క్రీస్తునందు మిక్కిలి ప్రియమైన వారలారా, ఇది నా దేవుని వాక్యంలో నుండి కొద్ది మాటలు మనం జ్ఞాపకం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథం అయ్యున్న బైబిల్లో నుండి సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము, సమూయేలు గ్రంథము మొదటి గ్రంథము 20వ అధ్యాయము 20వ అధ్యాయము 21వ వచనం చివరి భాగం చదువుదాం. 21వ వచనం ఏమనంటాడు? యెహోవా జీవము తోడు అనే దగ్గర నుంచి చదువుదాం. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. మరొకసారి చెబుదాం. యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగును. ఇప్పుడు మనం చెప్పుకుందాం. యెహోవా జీవము తోడు, నాకు ఏ అపాయము రాక దేవుని పేరిట క్షేమమే కలుగును గాక. హల్లెలూయా. మంచిది. ఇంతకీ ఈ మాట ఎవరు చెప్తున్నారు? ఎవరితో చెప్తున్నారు? ఏ పరిస్థితులలో చెప్తున్నారు? కొద్ది మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యంలో మానవులమైన మనందరం చాలా సందర్భాలలో భయపడతా ఉంటాం. ఎందుకు భయపడతాం? అపాయం వచ్చిందేమో, ప్రమాదం వచ్చిందేమో, ఏ విధమైన నష్టం కలిగిందేమో. అందరం భయపడేది దేనికన్నానంటే అపాయానికే భయపడతాం, ప్రమాదానికి భయపడతాం, నష్టానికి భయపడతాం. అన్నింటిలో భయం 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 బహు భయంకరమైన ఆ కలవరాన్ని పుట్టించింది భయం. అయితే దేవుని వాక్యం అంటుంది, ఇదిగో యెహోవా జీవము తోడు, నీకు ఏ అపాయము కలుగక క్షేమమే కలుగును. ఎవరు చెప్తున్నారని అంటే సౌలు కుమారుడయ్యున్న యోనాతాను చెప్తున్నాడు. ఎవరితో చెప్తున్నాడు? పారిపోయి సందిగ్ధంలో మేలా కీడా అనేది అర్థం కాక నలిగిపోతున్నా దావీదుతో ఈ మాట చెప్తున్నాడంట. దేవునికి స్తోత్రం. దావీదుతో ఈ మాట చెప్తున్నాడు. 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టి చంపిన దావీదుకి ఇదిగో యోనాతాను అనేనైనా అభయం ఇస్తున్నాడంట. దావీదా, ఇదిగో నా తోడ పుట్టిన దానిని చేసుకున్న దావీదా, యెహోవా అభిషేకించిన దావీదా, నీకు ఏ అపాయము రాక క్షేమమే కలుగుతుంది, నువ్వు ధైర్యంగా ఉండంటున్నాడంట. మరి ఈరోజు దేవుడు తన సేవకుల ద్వారా మనకిచ్చే మాట, యెహోవా పేరిట మనకి ఏ అపాయం కలుగక క్షేమమే కలుగును గాక. రోగమైన, వ్యాధైనా, కరువైనా, ఖడ్గమైన, వస్త్రహీనతైన, దారిద్ర్యమైన, నిందైన, నిట్టూర్పైన అవేదో కొద్ది కాలమే, కానీ నీకు అపాయం ఏమి రాక ఈ దేవుడు నీకు క్షేమమే కలుగు చేస్తాడు. అయ్యా, ఇంతకీ ఆ క్షేమం కలగాలని అంటే వాగ్దానం చూసుకొని అబ్బాయి ఎంత మంచి వాగ్దానం, ఎంత మంచి వాక్యం దేవుడు ఇచ్చాడు అనుకుంటే కలగదంట. ఇక్కడ ఈయనకు వచ్చిన అపాయం ఏంటి? రాజు అయిన సౌలు అంట దావీదును చంపటానికి చూస్తున్నాడంట. ఇది ఎక్కడ సోజ్యం అండి? పిల్లనిచ్చి కట్టబెట్టాడు కదా, అల్లుని చంపటం ఏంటి? కూతురు మెడలో తాడు తెల్చడం ఏంటి? ఏంటి సంగతి అంటే అది సౌలు కాదు, సౌలుకు పట్టిన దురాత్మ. అపాయం ఎవరు కలుగు చేస్తారు? మనిషి మంచోడే, కానీ వాడిని పట్టిన దెయ్యం ఏం చేసిందంట? అపాయం. అందుకని యేసయ్య దగ్గరికి వచ్చి అంటాడు, అయ్యా ఇదిగో నాకు ఒక్కగానొక్క కొడుకయ్యా, వీనిని నీళ్లలోను నిప్పులలోను దురాత్మ పడద్రోయించున్నది. ఎందుకని అనంటే వానిని నాశనము చేయవలనని, వానికి అపాయం కలుగు చేయాలని, నాకు వేదన కలుగు చేయాలని నీళ్లలోను నిప్పులలోను వానిని పడద్రోస్తుంది. అపాయం కలుగు చేసేది ఎవరండి? దయ్యపు శాస్త్రాలు. సౌలుని దురాత్మ ఆవరించింది.
దురాత్మ ఆవరించడానికి గల కారణం ఏంటంటే ఆ రాజైన సౌలు సింహాసనం మీద కూర్చున్నాడు, అంతఃపురంలో ఉన్నాడు. కానీ 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టడానికి ఆయన బయటికి రావట్లేదు. సైన్యాన్ని పంపిస్తున్నాడు. ఈ సైన్యం అంతా ఉదయాన్నే సరంజామా అంతా దుడుకొని తగిలించుకొని ఏలేస్తున్నారంట, గోల్గోలు చేస్తున్నారంట. ఎలదాకెళ్తున్నాడు కానీ అవతలకి కోతకు ఒకటి వెళ్ళట్లా, పాయింట్ ఒకటి దాటలేదంట. దేవునికి స్తోత్రం. అందరూ వీరులే, అందరూ సూర్యులే, అందరూ యుద్ధ కవచం తొడుక్కున్నారు, అందరు కిరీటాలు పెట్టుకున్నారు, మైమరుగు ధరించారు. అబ్బో అందరు కత్తి, ఈట, డాలు అన్ని పట్టుకున్నారు. వీరాజు వీరులే, రణరంగ సూర్యులే. కానీ అందరూ అక్కడ దాకా వెళ్తున్నారంట. కానీ ఆవిడ పర్సనాలిటీ చూసి అందరూ వెనక్కి వచ్చేస్తున్నారంట. అందరూ వెనక్కి వచ్చేస్తున్నారు. నువ్వు బతబాబాయ్ నేను వస్తా అన్నాడంట. అరే తొందర నీకెందుకు, నువ్వు పెట్టుకున్నావు, నువ్వు చేస్తా అన్నాడంట. కానీ ఎవడు ముందుకి వెళ్ళగల. కానీ ఎన్నికలు లేనివాడు అనుకున్న దేవుని ఎన్నికలో ఉన్న దావీదు మాత్రం 6 మూరల జానుడున్న గొలియాతును కొట్టి చంపాడు. అప్పుడంట జనులందరూ అంటున్నారు, దావీదుకు 10,000 కొలది, సౌలుకు 1,000 కొలది అని పాట పాడారంట. ఎప్పుడైతే ఆ మాట వచ్చిందో ఇక సుఖనత్వం వచ్చి ఓర్చుకోలేక ఆనాటి నుండి సౌలు దావీదును చంపడానికి చూస్తున్నాడు. అంటే దురాత్మ సౌలును ఆవరించడానికి కారణం ఏంటి? తాను కూడా అభిషేకించబడినోడేగా, తాను కూడా దేవుడు పిలిచినోడేగా. ఈయనేం గొర్రెలు కాసుకున్నట్టు పిలిచాడు, ఆయన గాడిద ఎత్తుకోవడానికి పోతే పిలిచాడు. ఈయనన్న కాస్త పేదవాడు, ఆయనైతే బెన్యామీను గోత్రంలో కీషు అనే భాగ్యవంతునికి పుట్టినవాడు. గాడిదల మందలు విస్తారంగా ఉన్నాయి. మరి సౌలుకి ఎందుకు దురాత్మ ఆవరించిందనంటే వార్వలేనితనము. ఈ పగటికాల సమయంలో దేవుని పిల్లలమైన మనం కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, వాక్యం చదివేటప్పుడైనా వినేటప్పుడైనా చెప్పే నాకైనా మీకైనా అందరికీ ఒకటే. ఇది నేను మీకు చెబుతున్నాను కాబట్టి నాకు అవసరం లేదు, ఇది మీకు అనుకోకూడదు, మీకు అనుకోకూడదు, నాకు మీకు టోటల్ గా మన అందరికీ. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఎవరైనా బాగా పాట పాడుతున్నారు అనుకో, ఏం పాడాడులే, నేను కూడా నేర్చుకుంటే పాడతాను అనుకుంటే ఏమొచ్చినట్టు మనలో బలి చెప్తున్నాడు వాక్యం. ఏంటి ఆయన చెప్పేది నేను కూడా చెబుతాలే అని అంటే ఎట్లా ఉంటది? ఇంకొంతమంది అన్నారు మన రాము అంటున్నాడంట, గూగుల్లో ఒక సబ్జెక్ట్ చూస్తే దొరికిద్దని. గూగుల్లో సబ్జెక్టులు చూస్తే దొరుకుతాయి, కానీ దేవుని ఆత్మ చేత నడిపించబడేది కావాలి. స్తోత్రం కలుగును గాక. నాకు కూడా ఉంది, గూగుల్ ఓపెన్ చేస్తే వచ్చింది సౌలు ఏంటి, సౌలు చరిత్ర అంటే లెసన్స్ బాగుంటది, సబ్జెక్ట్ బాగుంటది. కాకపోతే ఒక ప్రసంగం లేదా ఒక అంశం మనం తీసుకుంటే దేవుని సన్నిధిలో ప్రార్థనలో కూర్చొని, ప్రభువా సంఘానికి ఏ మాట అవసరమయ్యా, మేలుకరమైన మాట అయ్యా, కొంతమంది పుట్టడు దుఃఖంలో ఉన్నారయ్యా, పైకి చిరునవ్వుతో నవ్వుతా కనపడనంత కన్నీటిమయంలో ఉన్నారయ్యా, అనేక మంది వేదనలో ఉన్నారయ్యా, చూడటానికి ఆనందంగానే కనపడుతున్నారు కానీ ఇంటికి ఒంటికి అన్ని కష్టాలేనయ్యా, వాళ్ళకి అవసరమైన మాట దయచేయి ప్రభు అని ప్రార్థన చేసుకొని సిద్ధపడి మాటలు సమకూర్చుకోవాలి. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. అప్పుడు దేవుడు కార్యం చేస్తాడు. సౌలా ఎందుకు నీలోనికి దురాత్మ వచ్చిందనంటే ఈర్ష్య, ఎదుటివాని మేలు చూసి ఓర్చుకోకపోవటం దురాత్మ ఆవరించి చివరికి తన కత్తి మీద తానే పడి చావలసిన దుర్భరమైన పరిస్థితులు వచ్చాయి. కనుక దేవుడు ఒకవేళ మనలో ఎవరికైనా అలాంటి స్వభావం ఉంటే, మీకైనా నాకైనా వారవలేని తనం ఉంటే దేవుడు దానిని తీసివేయును గాక. నేను మీకే చెప్పట్లా, మీ ఒక్కళ్ళకే కాదు బోధ, ముందు నాకు, తర్వాత మీకు, తర్వాత మీకు. కొంతమంది ప్రసంగాలు చేసేవాళ్ళు ఉంటారు, కత్తి బాగా నూరుతారు. ఎవరి కోసం నూరుతారు అని అంటే కూర్చున్న గొర్రెలన్నిటిని పేకలు పోయటానికి నూరుతారు. ఆడు కాపరే కాదు, మేపరిగా ఉండాలి కానీ కాపరే పాత కోసేవాడిగా కాదంట. దేవునికి స్తోత్రం. అందుకని ఆయన అంటాడు, ఇదిగో నీ మాట వెల్లడి తోడనే చీకటిలో ఉన్న వారికి వెలుగు కలిగలిగయా, అలసిన వారిని ఓరడించు మాటలతో కూడిన జ్ఞానము, శిష్యునికి తగిన నోటిని నాకు దయచేయి. కాస్త మాట్లాడుతున్నాం వాక్యం అనంటే 4 మాటలు దేవుడు నిజంగా ఆయన మనిషే గాని, అబ్బా నాకు అవసరమైన మాట దేవుడు ఇచ్చాడే, తన నోటి నుంచి దేవుడు ఇచ్చాడే, శత్రువు కూడా ఆ మాటకు తల వంచినట్టుగా ఉండాలి. దేవునికి స్తోత్రం. అది దేవుని ఆత్మ, అది దేవుని వాక్య పద్ధతి, అది దేవుని యొక్క సన్నిధిలో ఓ మాట, ఓ ప్రసంగం సిద్ధపాటు చేసుకునేది. ప్రార్థనలో కూర్చొని సిద్ధపాటు చేసుకుంటే ఇలాంటి కార్యక్రమాలు జరుగుతాయి. కనుక ఇప్పుడు సౌలు అంట దావీదును చంపడానికి చూస్తున్నాడు. జనమందరూ
అందరూ ఏంటి పొగుడుతున్నారు, అసలు ఎక్కడో గొర్రెలు కాసేవాడు కదా, దిక్కుమాలినోడు కదా, పనికిరానుడు కదా, ఈయన వేసేస్తా లేపేస్తా అని చెప్పి ఎదురు చూస్తా అన్నాడంట. పిలిచేటప్పుడు బాగానే పెడుతున్నాడు, పిలుస్తున్నాడు. అప్పుడు దెయ్యం లేదు ఆ ఒంట్లో. ఎప్పుడన్నాడంటే, అల్లుడా అమావాస్య అల్లుడా కలిసి భోజనం చేద్దారా, నువ్వు మా అమ్మాయి నీ బామ్మది యోనాతాను ఇక మిగిలిన వాళ్ళు ఉన్నామే, అందరం కుటుంబం కలిసి భోజనం చేద్దాం రండి అని అన్నాడంట. భోజనం వాళ్ళ దగ్గర కూర్చోగానే ఆ రొట్టె ముక్క ముంచి నోట్లో పెట్టుకున్నామని ఆ ముక్క విరవటానికి తల ఉంచితే చాలు వెంటనే సౌలులోనికి దురాత్మ వచ్చి పక్కన ఏం చేస్తున్నాడంట, ఈట తీసుకొని సర్రని సురుతున్నాడంట. దేవుడు తరిపేస్తున్నాడు. దేవునికి స్తోత్రం. ఆ ముక్క ముంచి కింద పడిందేమో, గబుక్కుని టొంగుదామనేసరికి ఈట పైనుంచి వెళ్ళిపోయిందంట. ఊరు బాబు మా మాకు దెయ్యం పట్టిందని ఇక పత్తా లేకుండా పారిపోతున్నాడు అంట. దేవునికి స్తోత్రం. అసలు ఎంత బాగుంటుందో మనం చదువుకుంటుంటే, చదివితే భలే ఉంటుందండి. అసలు దాన్ని అర్థం చేసుకుంటే భలే ఉంటది. అప్పుడప్పుడు మీరు కూడా చెట్ల కింద కూర్చుంటారు, ఎండాకాలం కొబ్బరి చెట్టు కిందే కూర్చుంటారు. అప్పటిదాకా నువ్వు కూర్చొని అదేది అచ్చనకెళ్ళలో అష్టాచమ్మ ఆడతావుగా, అందరితో మాట్లాడేవుగా, నువ్వు అట్ట లేచి ఒక కడుగు అట్టేసావు, దడేలు మన కొబ్బరికాయ పైన కింద పడి నువ్వు కూర్చున్న దగ్గరే అమ్మ దేవుడు ఎంత గొప్ప దేవుడమ్మా, ఎట తప్పించాడమ్మా, అపాయం తప్పించుకునే ఉపాయం అది. దేవునికి స్తోత్రం. అనుభవం కలిగిన దావీదు భక్తుడే అంటున్నాడంట, దేవా నా కాలు జారెను అని నేను అనుకోనగా నా పాదములు బండపై నువ్వు స్థిరపరిచావు. ఎంత గొప్ప విషయమండి. దేవుని కాపుదల ఎట్లా ఉంటది, దేవుని సహాయం ఎట్లాగుంటుంది, దేవుని గొప్ప ఆదరణ లాగుంటుంది. ఇక్కడ కూడా సౌలు లాగును చంపడానికి చూస్తున్నాడంట. చూస్తా చూస్తా ఒక రోజు ఏం చేశాడనంటే, దావీదు మొత్తానికి మా మామ నా ప్రాణం తీయటానికి చూస్తున్నాడు, ఏదో ఒక విధంగా ప్రాణం దక్కించుకోవాలి. 6 ఊర్ల జానదన్న గొలియాతును చంపినాడు, అక్కడ సౌలును చంపలేడండి, దెబ్బలు చంపుతాడు. మరి ఎందుకని అని అంటే, అమ్మో దేవుని చేత ఎవరైనా సరే అభిషేకం పొందినోడే కాదు, బాప్తిస్మం పొంది ప్రభు పిల్లలుగా చెప్పుకుంటున్న మిమ్మల్ని ఎవరైనా హింసించారనుకో, ఎవరిని హింసించినట్టుది ఎవరు చెప్పారు అన్నమాట? ఎలా ఇదా చెప్పాడు? ఏం మాటలు ఎవరు చెప్పారు? అపోస్తలుల కార్యాలు 9వ అధ్యాయంలో సౌలు అనే ఆయన మీకు మళ్ళీ ప్రార్థన చేసుకుంటా క్రైస్తవులుగా మారిన వాళ్ళని హింసించడానికి, హత్య చేయటానికి, బెదిరించడానికి, అది ఆయనకి ప్రాణాధారమైనట్టు భావించి వెళుతున్నాడంట. దమస్కు మార్గంలో అకస్మాత్తుగా వెలుగు కనిపించింది, గుర్రం మీద నుంచి దడేలు కింద పడ్డాడు, కళ్ళు నలుపుకొని తెరిచి చూస్తే ఏమి కనకట్ల. ఈలోగా కలవరపడ్డాడు. వెంటనే ఒక స్వరం, సౌలా సౌలా అనగానే నేను అన్నాడు, ప్రభువా నీవెవడివి అనంటే, ప్రభు అనంటే యేసు ప్రభు అని కాదు అక్కడ అర్థం. అనంటే సౌలుని పేరు పెట్టి పిలిచేవాడు ఎవరు లేరు. అవునా కాదా? మహేష్ మనం అందరం అంటాం, అరే మహేష్ అని అంటాం. మహేష్ మంచిగా ఒక ఉద్యోగం చేస్తా, ఒక IAS ఆఫీసర్ అయిపోతే ఆయన తర్వాత పుట్టిన వాళ్ళు రే మహేషా అని అంటే వాడిని పక్కన వాళ్ళు ఊరుకుంటారా? తీసుకెళ్లి లోపల పడేస్తాడు జైలు. అదండి క్యాడర్ అటువంటిది. మరి ఇప్పుడు ఆయన మంచి అధికారం కలిగినోడు, మంచి నాయకత్వం కలిగినోడు, ఆయనకు ఒక మంచి హోదా ఉన్నది. ఆ హోదా కలిగిన ఆయనని పేరు పెట్టి పిలిచే ధైర్యం ఎవరికి అంటే, ఈయన కన్నా గొప్ప రాజు ఎవడో పిలుస్తున్నాడని ఆయన అంటున్నాడంట. రాజా నీవెవరవయ్యా అని అంటే, అప్పుడు అన్నాడంట, నీవు హింసించుచున్నా గుండె జారిపోయింది. అవునా అయ్యా, నువ్వు దేవుని కుమారుడు కాదనుకున్నానయ్యా, నువ్వు అడ్లవాని కొడుకు యోసేపు పుట్టిన వాడు అనుకున్నానయ్యా, నువ్వు మరీ కొడుకు అనుకున్నానయ్యా, నువ్వు ఆర్డినరీ పర్సన్, కామన్ పర్సన్ అనుకున్నానయ్యా. అయ్యా తప్పైంది నాయనా, నీ పేరు చెప్పి ప్రార్థన చేసే వాళ్ళని హింసించా, బెదిరించా, అనేక మందిని అంతమార్చా. 7 సంఘ పెద్దలలో ఒకడైన స్తెఫనుని దగ్గరుండి రాళ్లతో కొట్టించి చంపించానయ్యా, క్షమించయ్యా, నాకు చూపు దయచేయ్యా అని అన్నాడంట. ఇదిగో నువ్వు వెళ్ళి అదిగో అక్కడ అననీయ అని ఆయనకి చెప్పా, అక్కడ ఉండు నువ్వు, ఆయన వచ్చి నీ కోసం ప్రార్థన చేస్తాడంటే, విశ్వాసాన్ని హింసించినది ఎవరిని హింసించినట్టు? ఎవరిని హింసించినట్టు? యేసుని హింసించినట్లు. ఇప్పుడు సౌలు కూడా దావీదును చంపడానికి చూస్తున్నాడు. మనలను కూడా రోగాలు చంపడానికి చూస్తా ఉంటాయి, వ్యాధులతో మార్చడానికి చూస్తాయి, నిందలతో మార్చడానికి చూస్తాయి, బాధలతో మార్చడానికి చూస్తాయి. అనేక సందర్భాలలో మన మాట నెగ్గకపోతే, మనం అనుకున్నది జరగకపోతే, ఓడిపోయాను అనుకొని రైలు కింద పడి తెచ్చిన వాళ్ళు ఎంతమంది ఉన్నారు, నూతుల్లో దూకి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతమంది
మంది ఉన్నారు ఏదో ఒకటి త్రాగి కేవలం మాట కోసమండి, పంతానికండి, కోపంతోనండి తొందరపడి ప్రాణాలు తీసుకున్న వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అక్కడేమో సౌలు దావీదును చంపొస్తున్నాడు. లోకంలో సౌలు కన్నా చెడ్డవాడై ఉన్న అపవాది అనేకమైన అస్త్రాలు వేసి మనల్ని చంపడానికి ప్రయత్నము చేస్తున్నాడు. కానీ దేవుడు అంటున్నాడు, యోనాతాను ద్వారా దావీదుకు వార్త ఇచ్చాడు, సేవకుల ద్వారా మీకు వార్త ఇస్తున్నాడు. ఏంటనంటే నీకు అపాయమేమి కలగక దేవుడు క్షేమము కలుగజేయును గాక. దేవునికి స్తోత్రం. అయ్యా ఎప్పుడు కలిగింది క్షేమం? ఏంటి సంగతి? ఎట్లాగూ కలిగింది అనంటే అప్పుడు యోనాతాను ఆయనతో ఒక కమిట్మెంట్ చేసుకుంటున్నాడు దావీదుతో. ఆయన మరి మీ నాన్న నన్ను చంపడానికి చూస్తున్నాడు, ఇచ్చినట్టు ఇచ్చాడు పిల్లని, చివరి కల్లుడు నేను నా ప్రాణం మీద తీయటానికి చూస్తున్నాడు. మనిషి మంచోడే, కానీ పట్టిన దయ్యం అటువంటిది. ఏం చేయాలి ఇప్పుడు? అయ్యా నాకు భయం వేస్తుంది అయ్యా అని అంటే అప్పుడు అన్నాడంట, మా నాయన నేను చంపడానికి చూస్తున్నాడో లేకపోతే ఇప్పుడు బాగానే ఆలోచిస్తున్నాడో నీకు తెలుసుకొని 3 దినాల తర్వాత నేను చెబుతా. ఈ 3 దినాలు నువ్వు ఎక్కడ ఉండాలి అని అంటే పొలములోనికి వెళ్ళి పొలములో దాగి ఉండు. ఎక్కడ ఉండమంటున్నాడంట? పొలములో దాగి ఉండు. ఎవరు చెబుతున్నారు? యోనాతాను. మరి పొలంలో దాగి ఉంటే నాకు శాటిలైట్ ఫోన్లో, మొబైల్ ఫోన్లో, ఆండ్రాయిడ్ ఫోన్లో లేవు కదా, నాకు ఎక్కడ తెలిసింది అయ్యానంటే ఏం లేదు. ఆ పొలంలో ఒక బండ ఉంది, ఆ బండ చాటును దాగి ఉండు. మా నాన్న చంపడానికి ప్రయత్నం చేస్తున్న మాట నిజమే అయితే మా నాన్నను పట్టిన దయ్యం వదలకుండా ఒంట్లో ఇంకా ఉందని నాకు తెలిస్తే వెంటనే నేనేం చేస్తాను తెలుసా? అక్కడికి వచ్చి నేను నా పనివాడు బాణాలు తీసుకొని వచ్చి బాణం విసురుతా. బండకి యువతల తట్టు పడినప్పుడు నేను చెబుతా, రే పనివాడా బాణాలు యువతల తట్టు పడ్డాయి, వాటిని తీసుకురానంటే నువ్వు బయటికి రావద్దు. బాణాలు అవతల తట్టుకు వేసి పనివాడా మన బాణాలు అవతల తట్టు పడ్డాయి, తొందరగా తీసుకుని రా అని అంటే నీకు అపాయం ఉంది, నువ్వు పారిపోవచ్చు అని అర్థం అన్నాడంట. దేవునికి స్తోత్రం. ఎంత కథ ఉందో చూసారా? మొత్తానికి ఎంత సూచన ఉందో చూసారా? దేవుని వాక్యంలో మనం చూస్తే అపాయం ఏమి కలగకుండా దేవుడు మన క్షేమం కలుగు చేయాలని అంటే సౌలు దావీదును చంపడానికి చూచాడు. అనేక సమస్యలు నిన్ను నన్ను చంపడానికి తరుముతా ఉన్నాయి. ఇప్పుడు వాటి నుంచి బయటపడాలని అంటే దావీదు యోనాతాను చెప్పిన మాట విన్నాడు. నీవు నేను కూడా దేవుని సేవకులు చెప్పే దేవుని మాట వినాలి, సేవకుని మాట వినొద్దు. నేనేం చెబుతా, నేను మాలో తెల్లగొన్నాను కాబట్టి నలసొక్క అసలు మంచిదే కాదు, వేసుకోవద్దు అబ్బాయి అని అంట. అవునా కాదా అంట. ఎవరు మాట అది? బాగా ఎర్రగొన్నోళ్ళు అనుకో, మీకు నల్లట్లో చేస్తే అందంగా కనపడతారు. అవునా కాదా? ఇప్పుడు నా మాట తీసుకొని మా అయ్యగారు చెప్పాడు మేము ఏమనంటే అది అయ్యగారి మాట, అది అయ్యగారి మాట. కానీ మా ఊరి మాట వినాలి చెప్పరే. ఏంటి మీరు నా మాట వింటారేంటి? పంపించి దేవుని మాట, దేవుని వాక్యంలో లేని చెబితే మీరు కూడా వినొద్దు. వాక్య పద్ధతిని వినండి. నేను మిమ్మల్ని మైమరిపించే మాటలు చెప్పినా వినొద్దు. నా సొంత ఆలోచనతో చెప్పే మాటలు వినొద్దు. నా సొంత ఆలోచనతో చెబితే గుడ్డిగా దురభిమానంతో విని అమ్మో అని అనుకున్నారు అనుకో, మీరు నరకానికి పోతారు, నేను నరకానికి పోతాను. అయితే బెరయా సంఘస్థులు అంట పౌలు గారు వాక్యం చెబుతుంటే లేఖనములలో ఉన్నవో లేవో అని పరిశోధన, అది అట్లా ఉండాలండి. హెబ్రీ స్త్రీలంట అక్కడ ఉన్న మంత్రసాలను చెబుతున్నారు, ఏమమ్మా హెబ్రీలకు మగ పిల్లలు పుడితే ఆ పిండంగా ఉన్నప్పుడే తల్లి కడుపులో నుంచి రాగానే పేగు కత్తిరించకముందే గొంతులు పసిగంతులను చంపేయమని అంటే ఏంటమ్మా మంత్రసాలు మీరు ఏం చేస్తున్నారు అని అంటే అప్పుడు అంటున్నారంట, అయ్యా హెబ్రీ స్త్రీలు చురుకైన వారు. దేవునికి స్తోత్రం. వాక్యం చెప్పేటప్పుడు మనం కూడా ఎట్లా ఉండాలి? చురుకుదానం ఉన్నదా లేదా? పాస్టర్ గారు మాటల గారడీలో పెట్టి నేను ఏమైనా చెబుతున్నాడా, మా కొత్త పద్ధతులు ఏమైనా చెబుతున్నాడా? నేర్చుకోవాలి, జాగ్రత్తగా ఆలోచించాలి. కొంతమంది అంటారు అసలు వాయిద్యాలే వాయించడం ఏంటి వాయిద్యాలు అని అంటారు. మరి దేవుని వాక్యంలో ఏమంటాడు? గిలక తప్పిట, తంబుర, సితార, కంజర, తర్వాత కొమ్ము ఊదుడి, వరధ్వని చేయుడి, జయనాదం చేయుడి. 47వ అధ్యాయములు అంటాడు, సర్వజనులారా చప్పట్లు కొట్టండి, సమస్త దేశములారా 100వ కీర్తన 100వ కీర్తన సమస్త దేశములారా యెహోవాను స్తుతించుడి. మరి నేనేం చెబుతా? ఏం వద్దన్నాననుకో, అది నా మాట దేవుని మాట చెప్పండి. నేను వచ్చేస్తున్నా డైరెక్ట్. ఎందుకంటే ఈ మధ్య మనుషుల మాటలు అంటున్నారు. ఎవరి మాట?
ఆ దేవుడు ఎవరు మాట్లాడతాడే ఏంటి? ఎలైజా గారు తరుగుతుంటే ఆయన మాట్లాడు, ఎలైజా గారే అని ఉన్నది వాక్యంలో తీసి మీకు చెబుతున్నాడు. దేవా గారు మాట్లాడుతుంటే దేవుడు వాక్యంలో ఉన్నది చెబుతున్నాడా లేకపోతే కొత్త చెబుతున్నాడా? కాదండి, ఫలానా ఎల్లయ్యొద్దు పల్లయ్యొద్దు ఎందుకయ్యా నీకు శ్రద్ధయా? వాక్యంలో ఉన్నది ఉన్నట్టుంటే మనం వినాలి. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా హల్లెలూయా. యోనాతాను చెప్పినట్లుగా విన్నాడు. మనం కూడా దేవుడి మీకు ఒక సేవకున్నాం, మీకు ఒక మంచిగా మధ్యవర్తిగా దేవుని మాటలు మీకు అందించడానికి నియమించబడిన యాజకుడు చెప్పే మాట మీరు వినాలి. వింటప్పుడు ఏమవుతారు? అపాయం కలగక క్షేమమే పొందుకుంటారు. స్తోత్రం కలుగును గాక. అర్థమైందా? వాక్యములో ఉన్నది ఉన్నట్టుగా చెప్పేటప్పుడు దానిని విని దానికి మనం లోబడితే అప్పుడు మనం అపాయానికి బదులుగా క్షేమమును స్వతంత్రించుకుంటాం. ఇప్పుడు యోనాతాను చెప్పాడు, యోనాతాను చెప్పిన మాట విన్నాడు. మరి నీవు నేను కూడా దేవుని సేవకుడు చెప్పే దేవుని వాక్యాన్ని వినాలే లేదా? వినాలే లేదా? విని దాన్ని చొప్పున చేయాలే లేదా? సొంత ఆలోచనలు ఏమైనా చేద్దామా? సొంత ప్రయోగాలు ఏమైనా చేద్దామా? లేని కొన్ని శాపాలు మూట కట్టుకోవటానికి సిద్ధం అవుదామా? దేవుని వాక్యం అంటుంది యోనాతాను చెప్పినట్లుగా చేశాడు. తర్వాత ఈయన ఏం చేశాడు తెలుసా? వాక్యం విని యోనాతాను చెప్పిన మాట విని, సరేనయ్యా నువ్వు చెప్పింది బాగానే ఉంది, మరి 3 రోజులు నేను ఎక్కడ ఉండనయ్యా అని అంటే, అందులోనే 20వ అధ్యాయంలో 19వ వచనంలో అంటాడు, నీవు 3 దినములు ఆగి ఈ పని జరుగుతుండగా నీవు దాగి ఉన్న స్థలములకు త్వరగా వెళ్ళి ఏసెలు అను బండ దగ్గర ఉండుము. ఎక్కడ అన్నాడంట? ఆ బండ ఎక్కడ ఉంది? పొలంలో ఉంది. ఊరు బయట పొలాలు ఉన్నాయి, పొలాల్లో బండ ఉన్నది. యోనాతాను చెప్పాడు కదా, చెప్పిన తర్వాత చూద్దాంలే, తర్వాత వెళ్దాంలే అనుకోలేదంట. అందులో అంటాడు 24వ వచనం చూడండి. 20 కాబట్టి దావీదు పొలములో దాగుకొనెను. చూసారా? దావీదు పొలములో. ఇప్పుడు మనం కూడా ఏం చేయాలి? పొలం అంటే ఏంటి? సంఘం. పొలం అంటే అంతేనా? మళ్ళీ కొద్దిగా అనుమానం అవుతుంది. సంఘమే. నువ్వు నమ్మినా నమ్మకపోయినా సంఘమే. రేపు కళ్ళమే పొలమే సంఘం. ఆ కళ్ళమే సంఘం. పొలంలో పంట పండింది. ఇప్పుడు మీ అందరూ మొక్కలుగా ఎంతమంది వచ్చారు, నీళ్ళల్లో మునిగి లేచి ఇక్కడ నాటేసాం. కొంతమందిని జాగవ్ గారు నాటారు తీసుకొచ్చి, ఇంకొంతమందిని ఇంకొకళ్ళు వాక్యం ద్వారా నాటారు, ఇంకొంతమందిని ఇంకొకళ్ళు, నేను కొంతమందిని. అయితే విత్తేది నాటేది దేవుడే, నీరు పోసేది ఏ నీరు? వాక్యమనే నీరు. నేను పోస్తా బ్రతుకున్నంత వరకు. నేను పోయితే ఇంకొక ఆయన పోస్తాడు, ఆయన పోయితే ఇంకొక ఆయన పోస్తాడు. అంతేగాని పోయేటప్పుడు మొక్కలు ఇవ్వడానికి తీసుకొని వెళ్తాడా? ఎవరు తీసుకొని వెళ్తారు? స్తోత్రం కలుగును గాక. అందుకని అంటాడు, విత్తినది దేవుడే, నాటినది దేవుడే, నీరు పోసేది వేరెవరో, వేరు ఎవరో. ఆయన స్వరక్తమిచ్చి సంపాదించిన సంఘం. ఇప్పుడు నీరు పోస్తా ఉన్నాము. ఆ పొలంలో మొక్కలకు వాక్యం చెబుతా ఉంటే ఆ మొక్కలు ఎదుగుతాయి, పెరుగుతాయి. కాపు కాలం వచ్చింది, పండ్ల కాలం వచ్చింది. పండ్ల కాలం వచ్చిన తర్వాత అవన్నీ కూడా పాత కోసి తీసుకొస్తాం. మంచిగా ఒరే పండింది, మనకు తెలిసిన భాషలో చెప్పుకోవాలంటే పాత కోస్తాం. కోసిన తర్వాత గూడేస్తాం. గూడేసిన తర్వాత ఒక చోట పెట్టి ఏం చేస్తాం? మనం కుప్పను ఊరుస్తాం. కళ్ళంలో ఆ ఒడ్లన్నీ రాలిపేస్తాం. రాలిపేసిన అన్ని గోతాలను పట్టుకొని వెళ్ళిపోతారా? మళ్ళీ ఏం చేస్తారు? అక్కడ చాట పట్టుకొని కాస్త ఎత్తైన స్థలంలో ఉండి తూర్పారబడతారు. ఏంటండి మాటలన్నీ ఎక్కడ అంటున్నారా? యేసయ్య చెప్పిన మాటలే, వాక్యం చెప్పిన మాటలే. పౌలు గారు, పేతురు గారు, ఎలైసా గారు కాదు, సాక్షాత్తు యేసయ్య. ఇదిగో ఆయన చాట ఆయన చేతిలో ఉన్నది. ఆయన తూర్పారబట్టబోతున్నాడు. అదే రాకడ సమయం, అదే న్యాయపీఠం ఎదుట అదే తీర్పు అన్నమాట. ఆ తూర్పారబట్టినప్పుడు గట్టి గింజలేమో రాసి మీద పడతాయి, తాలు గింజలేమో గాలికి కాస్తంత ఎడంగా వెళ్ళిపోతాయి. రాసి మీద ఉన్నోళ్ళేమో కుడివైపున ఉన్న గుంపు, తాలుకు పక్కన కొట్టుకుపోయిన వాళ్ళేమో ఎడమ వైపున గుంపు. ఆ ఎడమ వైపున వాళ్ళని చూసి యేసయ్య అంటాడంట, రండి నా తండ్రి కాలం నుంచి మీ కొరకు సిద్ధపరచబడిన అగ్ని గుండానికి మీరు పొండి అని అంటాడంట. రండి పొండి, రండి పొండి. మీరు కూడా వచ్చి ఏమండి వందనాలని పోతున్నారా? కానీ వెళ్ళే మనం గట్టి గింజల్లాగా
బిడ్డలుగా ఉండాలి. పొలము సంఘానికి గుర్తు, పొలం దేవుని పిల్లలు కూడుకునే స్థలానికి గుర్తు. ఆ పొలంలో మనం దాగి ఉండాలి. ఎప్పటిదాకా దాగి ఉండాలి? దేవునికి స్తోత్రం. 3 దినాలు అక్కడ కూర్చుకొని దాగి ఉండు. పాపం అనే దానిని ఒప్పుకొని విడిచిపెట్టి అవి క్షమించబడి నిమిత్తం బాప్తిస్మం పొంది దేవుని ఆత్మ చేత నింపబడి పరిశుద్ధాత్మ నడిపింపులో ఆ సంఘం అనే పొలంలో మనం దాగి ఉండాలి. దాగి ఉండాలి. దాగి ఉండాలి. దాగి ఉంటున్నామా? కొంతమంది దాచబడ్డారు. బైబిల్ గ్రంథంలో తప్పులు చేసి దాక్కున్న వాళ్ళు ఉన్నారు, మేలుకై దాక్కున్న వాళ్ళు కూడా ఉన్నారు. ఇక రెఫరెన్స్లు అని చెబితే మళ్ళీ మనకు టైం చాలదుగా. ఆదికాండం 3వ అధ్యాయంలో దేవుడైన యెహోవా ప్రతిరోజు చల్లపూట ఉదయం సాయంత్రం ఆదామును పిలిచేవాడంట. ఆదామా ఆదామా అనగానే చిత్రం నాయన అని వచ్చేవాడంట. ఒకరితో ఒకరు సహవాసం చేస్తా ముచ్చటించుకునేవాళ్ళంట. 3వ అధ్యాయంలోనికి రాగానే ఆదికాండంలో ఆదామును పిలుస్తున్నాడంట. ఆదామా ఆదామా అనంటే స్వరం వినపడుతుంది కానీ బయటికి రావట్లేదంట. ఇన్నిసార్లు పిలిచినా రాలేదు. అంత గర్విష్ఠుడు ఆదాము. నేను చేసినోడు పోలిక నాది, రూపు నాది, కానీ పంచి ఇచ్చిన ప్రాణం మాత్రం నాదే కదా. ఎంత గర్వమా, ఎంత అహంకారమా, బయటికి రాడా? సత్య తెచ్చాడు, ఊరితే ఉన్నాడు, ఊరితే ఉన్నాడు అని వెళ్ళిపోలేదంట. ఏం చేశాడు తెలుసా? వెళ్ళిపోయి ఆయన స్వరం వినపడే వరకు పిలుస్తున్నాడు అన్నాడు. మీరు కూడా కొంతమంది అనుకుంటారు, ఏంటి గుడివాడ అయ్యగారు వచ్చి గోదావరి అన్నాడు, నేను రాలా, ఎందుకు ఇన్నిసార్లు పిలవటం, ఎందుకు ఇన్నిసార్లు పిలవటం అని అంటే అది దేవుని మనసు, అయ్యగారి మనసు కాదు. స్తోత్రం చెప్పండి, ఇంకోసారి చెప్పండి. పలుమార్లు వైదొలిగిన ప్రేమించేది దేవుని ప్రేమ. పిలుస్తున్నాడంట. ఆదామా 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 అనంటే చివరికి ఆ స్వరం విని తట్టుకోలేకన్నాడంట. ప్రభువా నేను దిగంబరిగా ఉన్నానయ్యా. దిగంబరివా? అసలు ఎక్కడున్నావు? నీ స్వరము వినినప్పుడు నేను తోట చెట్ల మధ్యలో దాగి దాక్కోవటమేంటి? ప్రతిరోజు నా ఎదురుకు వస్తున్నావుగా, నాతో ముఖాముఖిగా మాట్లాడుతున్నావుగా, మన ఇద్దరం కలిసి ముచ్చటాడుకుంటాలాగా తిరిగి వస్తున్నావుగా, దాక్కోవటం ఏంటి ఆదామా అన్నానంటే రీజన్ చెప్తున్నాడు. దానికి ఒక కారణం, నేను దిగంబరిగా ఉన్నాను. దిగంబరిగా? అసలు నీకు బట్టలు లేవనే సంగతి అంటే తెలిసిందని వెంటనే అన్నాడంట. నేను తినవద్దని చెప్పిన పండు తిన్నావా? తప్పైంది బాబు, బుద్ధి గడ్డి తిన్నానయ్యా అని అంటే ఎంత బాగుండేది. దేవుడి మీదే నిన్న మోపుతున్నాడంటే ఎంత ఘోరం అండి, ఎంత ఘోరం అండి అన్నాడంట. ప్రభువా నాకు భార్య కావాలని నేను అడిగాను, మళ్ళా మన మాట నేను అడిగాను, అడగ ఇచ్చింది దేవుడు. ఆమె ఇవ్వడానికి నాకు ఆపరేషన్ చేసి ఫస్ట్ సర్జన్ ఎవరు? నువ్వే. మొత్తం డాక్టర్ అనస్థీషియన్ కూడా నీవే. ఆల్ రౌండర్ అన్నమాట నువ్వు. అన్ని ఆల్ ఇన్ వన్. నీవే ఒక మంచి క్రియేటర్, నీవే ఒక మంచి డిజైనర్. ముక్కు ఎంత ఉండాలో, మూతి ఎంత ఉండాలో, పళ్ళు ఎన్ని ఉండాలో మొత్తం లెక్క పెట్టి డిజైన్ చేసావు. డిజైన్ చేసిన నువ్వు మంటితో ఒక మంచి రూపుని చేసావు. దానిలో నీ ప్రాణాన్ని పంచించావు. నేను అడగల భార్య కావాలని. నా ప్రకట ఎముకల్లో ఒక ఎముకని ఇరిచి పక్కన పెట్టి ఆమెను స్త్రీనిగా పెట్టావు. చేసింది దేవుడే. వెంటనే ఈయన ప్రవచనాత్మకంగా మొట్టమొదటి ప్రవక్త ఎవరు బైబిల్ అంటే ఈయనే. నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరంలో నుండి తీయబడ్డావు గనుక నీవు నారి. అసలు తెలియదు, పక్క నుంచి తీసినట్టు తెలుసా? మత్తులో ఉంటే ఎట్లా తెలిసింది? గాఢ నిద్రలో ఉంటే ఎట్లా తెలిసింది? మళ్ళీ మనకు తెలిసినవి అన్నీ చెబుతాం, మనకు తెలిసినవి చెబుతాం, తెలియని చెబితేనే ప్రవచనం. స్తోత్రం చెప్పు. బైబిల్ గ్రంథంలో చూస్తున్నాం, నా ఎముకలలో ఎముక, నా మాంసంలో మాంసం, నరుల నుంచి తీయబడ్డావు కనుక నారి అనబడతావని ప్రక్కన పెట్టావు. ఎవరు చేశారు? నువ్వే. నేను అడగల, నువ్వు చేశావు. నీవు చేసిన అమ్మదే అవ్వమ్మ, ఆమె తిని నాకు తెచ్చిచ్చింది అంటే తప్పి ఆమె చేసిన ఎంత గొప్పండి. అప్పుడప్పుడు ఈ మధ్య పిల్లలు అంటున్నారు, రే నువ్వు నా కడుపును కొట్టకపోయినా బాగుండేదని అంటే నేను కూడా అదే అనుకుంటున్నాను. అమ్మ అనవసరంగా నీ కడుపును పుట్టా, డబ్బున్నోడు కడుపును పుడితే ఎంత బాగుండేదో. సైకిల్ కూడా కొని పెట్టాల, వాళ్ళు అయితే ఏకంగా కారు కొని పెట్టారు చూడు అబ్బాయికి అని అంటారంట. అవునా? అయ్యో నిన్ను గంటానికి ఎన్ని బాధలు పడింది. ఏ వీళ్ళతో ఎన్నిసార్లు డొక్కలు పట్టేసాయి, ఎన్నిసార్లు ఎన్ని నెలలు తిండి తిప్పలు లేకుండా ఉన్నదో తల్లిని గుర్తుపెట్టుకోవాలండి, తండ్రిని జ్ఞాపకం చేసుకోవాలండి. బైబిల్ గ్రంథం చెప్పేది కూడా అదే. భూమి మీద నీవు దీర్ఘాయుష్మంతుడు కావాలంటే తల్లిని తండ్రిని సన్మానించాలి. సంఘంలోను దీర్ఘాయుష్మంతుడు కావాలంటే ఆత్మీయంగా నిన్ను నడిపించే తల్లిదండ్రులను సన్మానించి గౌరవించే వారిగా ఉండాలి. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఆదాము దాగుకున్నాడు. ఏంటి సంగతి అంటే
చెప్పిన మాట మీరిపోయాడు, ఆజ్ఞ అతిక్రమం చేసి దాగుకున్నాడు. ఆకాను కూడా కొన్ని దాచిపెట్టాడు. ఆకానా, ఏం చేసావయ్యా నువ్వు ఇంత నష్టానికి కారణం అనంటే, దోపుడు సొమ్మును చూడగానే కన్ను గుట్టింది, తీసుకొచ్చా, మూట కట్టా. ఎక్కడ పెట్టారా నాయన ఆకానా అనంటే, భూమిలో పాత వేసి గొయ్యి తీసి గోతిలో దాచిపెట్టి కూర్చేసా, ఏం తెలియకుండా చేసేసా, పాత వేసానయ్యా అన్నాడు. దాచేసా, చివరికి నష్టానికి దారి తీసింది. కానీ బైబిల్ గ్రంథంలో చూస్తే మేలు కొరకు దాచబడి కొన్ని ఉన్నాయి. యెహోషువ గ్రంథంలో మనందరికీ తెలిసిన సంఘటన 2వ అధ్యాయము 6వ వచనం చదువుదాం తల్లి. 2:6 యెహోషువ గ్రంథము 2వ అధ్యాయము 6వ వచనం. ఉందా అని చెప్పి తమ మిద్ది మీదికి ఆ ఇద్దరిని ఎక్కించి వారి మీద రాసి వేసి ఉన్న జనప కట్టెలో వారిని చూసారా. నేను ఎందుకు చదివేస్తున్నానంటే అన్ని చెప్పుకుంటా పోతే ఉన్నాయో లేవో అని అనుమానం వచ్చింది మీకు. ఎవరు వీళ్ళిద్దరు? వేగులు అంటే గూఢాచార్యులు. ఎక్కడి నుంచి వచ్చారు ఈ గూఢాచార్యులు? ఇశ్రాయేలీయుల నుంచి వచ్చారు. ఎవరు పంపించారు? యెహోషువ పంపించాడు. ఎందుకు పంపించాడు? ఇదిగో యెరికో పట్టణం మీదకి మనం రేపు యుద్ధానికి వెళ్ళి దానిని కూడా స్వాధీనం చేసుకొని మన జెండా అక్కడ పాతాలంటే అక్కడ బలం ఎంత, దాని బలగం ఎంత, అక్కడ కత్తి విసిరే వాళ్ళు ఎక్కువ, ఈటి విసిరే వాళ్ళు ఎక్కువ, ఏది ఎక్కువ ఉందో చూడండి. అప్పుడప్పుడు మనం చూస్తాం, ఎవరికన్నా ఒక పని అప్పచెప్పాలంటే ఈయన పాట పాడతాడా, ప్రార్థన చేస్తాడా, పరిచయం చేసిందే లేకపోతే పెత్తనం చేసిందే, ఇవన్నీ చూసుకుంటా ఉంటాం. యోగ్యమైన వాళ్ళకి యోగ్యమైనవి అప్పగించాలి. అందుకని ఈయన అన్నాడంట, దాని బలం ఎంతో, దాని బలగం ఎంతో, అందులో ఉన్న కథాకథ మొత్తం ఏంటో ఎంక్వైరీ చేసినట్టు అని ఇద్దరిని గూఢాచారులు పంపించాడంట. పంపించిన తర్వాత ఆ సంగతి ఆ యెరికో పట్టణానికి చెందిన రాజు కనబడి, ఎవరో గూఢాచారులు అక్రమదారులు మన రాజ్యంలో చొరబడ్డారు, వాళ్ళు బట్టురండి హతమార్చేద్దామని అంటే ఏమేం చేసిందో తెలుసా? రాహాబు అని వేసే పేరుకి వేసే గాని ఎంత మంచి మనసు అండి, ఎంత మంచి మనసునండి. ఊళ్ళో వాళ్ళందరూ అమ్మో అమ్మో మంచిది కాదండి, చెడ్డదండి, వేసేయండి, భయంకరాలేండి అని అంటున్నారు. కానీ దేవుడు అంతరంగాన్ని కొంతమంది పైకి చాలా పవిత్రంగా ఉంటారు, హృదయం అంతా ఘోరంగా ఉంటది. అన్నాను కదా అని చెప్పి బయటికి ఎక్కడున్నా పర్వాలేదు అని వెచ్చలవిడి బ్రతకడానికి ప్రయత్నం చేయమాకండి. తీర్పు తీర్చి తోకంలో పెట్టేది ఎవరు? అంతేకాదు నేను కాదు. కానీ దేవుని వాక్యంలో చూస్తే రాహాబును వేసే, కానీ ఆ వేగుల వారిని గుర్తించి మీరు ఇశ్రాయేలీయులని, ఇశ్రాయేలీయుల దేవుని పిల్లలని చెప్పి తెలుసుకొని వాళ్ళనంట అమాంతంగా మిద్దికి తీసుకెళ్లి ఆ మిద్ది మీద జనపనార కట్టలు ఉన్నాయంట, కంది కట్టలు ఉంటాయి, ఇదివరకు మొక్కజొన్న కట్టలు ఉంటాయి, మనం అప్పుడప్పుడు మిద్ది పెట్టేవాళ్ళం. ఇదివరకు బిల్డింగ్ లేడం మిద్దిలేగా, ఆ మిద్ది మీద పెడితే వీళ్ళని తీసుకెళ్లి అక్కడ ఆ జనపనార కట్టలో తీసుకొచ్చి అంట గూళ్ళేసి ఇందులో మీరు ఎవరు కనపడమాడమని దాచిపెట్టిందంట. ఆ దాచకం ద్వారా ఆమెకి ఆమె ఇంటోళ్ళకి మేలు కలిగింది, రక్షణ కలిగింది. ఇంకా ఎవరు దాచారు, ఏమేమి దాయబడ్డాయి తెలిస్తే న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయంలో 8వ వచనంలో ఒక మాట అంటాడు. న్యాయాధిపతుల గ్రంథం 15వ అధ్యాయము 8వ వచనం, సంసోను అక్కడున్న ఫిలిష్తీయుల సర్దారులని తొంట్లతో సహా విరగొట్టి చంపేసి హతమార్చి అతడు పోయి ఎక్కడ దాగుతున్నాడు అంటున్నానా? ఏతాము బండ సందులో దాగి ఉన్నాడు. ఎక్కడ దాగాడండి? బండ సందులో దాగి ఉన్నాడు. ఎన్ని దినాలు, ఎంతవరకు దాగి ఉన్నాడు అని అంటే ఎవరికి కనపడకుండా బండ సందులో దాగి ఉన్నాడు. ఏకాంతంగా బండ సందులో దాగి ఆయన ఏం చేసి ఉంటాడు? దేవునికి ప్రార్థన చేసి ఉంటాడు. మనం కూడా ఈ 40 దినాలు కొన్ని సంఘాలలో కొంతమంది సమర్పించుకుంటారు. ఆ దేవుని గాయాలు, క్రీస్తు గాయాలు, ఆ బండ సందులు అంటే బండ ప్రభు అయిన యేసయ్య, ఆయన శిలువ శ్రమలు, ఆయన గాయాలను తలపోసుకుంటూ అందులో దాగి మనం అలాగే ప్రార్థన చేస్తా ఉంటే దేవుడు మనకు కూడా ఏమిస్తాడు తెలుసా? అమితమైన బలాన్ని ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. ఏతాము బండ సందులో సంసోను దాగాడు. తర్వాత పచ్చి గాడిద దవడ ఎముకతో 1000 మందిని హతమార్చి 1000 చేల్చగానే నీటి ఓట పుట్టిందంట. అర్థమవుతుందా? ఎంత గొప్ప విషయం అండి. దాగితే ఎంత లాభం ఉందో తెలుసా? అక్కడేమో ఆమె దాచిపెట్టి
పెట్టింది, ఇంటిలో పాదిని రక్షించుకున్నది. ఎరుకో మొత్తం స్మాష్. కానీ రాహాబు అనే ఆమె వేసే నీతిమంతులు అందరూ పోయారు, పవిత్రత కలిగిన వాళ్ళని చెప్పుకునే డబ్బా కొట్టుకునే వాళ్ళు అందరూ మాయమైపోయి లయమైపోయారు. కానీ లోకుల దృష్టిలో చెడ్డదే గాని దేవుని సేవకులను దాచింది, దేవుని స్వార్థ తెచ్చిన వాళ్ళని దాచింది, దేవుని ప్రతినిధులను దాచిపెట్టింది. అందుకే దేవుడు ఏం చేశాడనంటే నాశనం కాకుండా తప్పించాడు. లోతు అలాగే దేవుని సేవకులను దాచిపెట్టాడు. అందుకే దేవుడు ఏం చేశాడో తెలుసా? సొదొమ నాశనంలో నాశనం కాకుండా తప్పించాడు. మీరు కూడా గుర్తు పెట్టుకోనండి. ఏదన్నా ఒక వ్యక్తికి చేస్తున్నామని అంటే ఆడిదేముందలే ఈడిదేముందలే ఆడేందలే ఈడంతలే అనుకోవద్దు. దేవుని బట్టి చేస్తే దేవుడు మీకు నాశనం నుంచి కాపుదల ఇస్తాడు. అందుకని ఆయన అన్నాడు, నీకు అపాయం ఏమి కలుగక క్షేమమే కలుగును. ఎప్పుడు అనంటే యోనాతాను చెప్పిన మాట విన్నప్పుడు, మనం దేవుని సేవకుడు చెప్పే దేవుని మాట విన్నప్పుడు మారు మనసు పొంది బాప్తిస్మం పొందిన తర్వాత ఎక్కడికి వచ్చి దాగాలి? పొలంలో దాగాలి, సంఘంలో దాగాలి. సంసోను బండ సందులో దాగాడు. ప్రార్థన కోసం ఎప్పుడన్నా దాగుతున్నావా? వచ్చి మందిరంలో దాగుకుంటున్నావా? ఎప్పుడన్నా మందిరంలో తలదాచుకొని ప్రార్థన చేస్తున్నావా? ఆలయంలో కూర్చొని ప్రార్థన చేస్తున్నావా? ఆ మధ్యకాలంలో మన సహోదర సామ్రాజ్యం గారికి బాగుండలేదని అంటే మందిరంలో తలదాచుకున్నది కూర్చుని మీరు అందరూ ప్రార్థన చేశారు. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళు ప్రార్థన చేశారు. కొందరు ఉదయం చేశారు, కొందరు మధ్యాహ్నం చేశారు, కొందరు రాత్రి చేశారు. తన కడుపును పుట్టిన బిడ్డలు అయ్యో తల్లి లేకపోతే భవిష్యత్తు ఎట్లా ఉంటుందో ఆడవాళ్ళకి తెలుసు కాబట్టి వాళ్ళు కూడా కన్నీరు మున్నీరుగా విలపించి సంఘం అనే పొలంలో, మందిరం అనే పొలంలో దాచి వాళ్ళు కూడా దేవునికి రోదన చేశారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటంటే అపాయమే కలగాలి కానీ అపాయమును ఆపివేసి దేవుడు క్షేమాన్ని ఇచ్చాడు. దేవునికి మహిమ కలుగునుగాక. మనం కూడా ఉండాల్సింది ఎక్కడనంటే దేవుని సన్నిధిలో, సంఘంలో దాగి ఉండాలి. దాగి మనం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి, ప్రభువుకు మనం చేసుకోవాలి, ఆయన పాదాల చెంత గడపాలి. పరమగీతం గ్రంథంలో 2వ అధ్యాయం 14వ వచనంలో, బండ సనదులలో ఎగురు నా పావురమా, పీటు బీటులను ఆశ్రయించు నా పావురమా, ఇదిగో నీ ముఖము మనోహరం, నీ స్వరము మధురం. మనోహరమైన నీ ముఖము నాకు కనబడనిమ్ము, మధురమైన నీ స్వరమును నాకు వినబడనిమ్ము. నేను కూడా 3 సంవత్సరాల పైన చేస్తున్నా, దేవుని వాక్యం మీకు చెప్తున్నా. సంఘం అనే పొలంలోనికి వస్తున్నారు. క్రీస్తు గాయాలనే బండ యొక్క స్వార్థ మీకు అర్థమైంది. మీ స్వరం ఎవరన్నా మధురమైంది వినిపిస్తారేమో అని అంటే, స్త్రీలలో ఎవరైనా ఏకీభవించిన వాళ్ళు ప్రార్థన చేయండి అని అంటే సహోదరు అందుకుంటుంది. కానీ కొత్త వాళ్ళు ఎవరన్నా అందుకుంటున్నారు అని అంటే మీ స్వరం మధురమే. మీరు మారిపోయారు, మీరు ప్రార్థన చేస్తారు కానీ వినపడలేదు స్వరం. అదేంటండి నేను చేస్తానో లేదో నా దేవుడు తెలుసు, నాకు తెలుసులే అని అంటే తెలుసు కానీ మర్చిపోతాడు, వినటానికి ఇష్టపడతాడు. మాకు కూడా ఒక పిల్లోడు ఉన్నాడు, వాడికి మాలావు నత్తి, వాడికి ఏదైతే కష్టమైన మాట ఉంటుందో నేనేం చేస్తానో తెలుసా? అరే నీకు చాక్లెట్ ఇస్తాను, నీ పేరు చెప్పురా అని అంటాను. వాడికి ఏం అది రాదు. వాళ్ళ అమ్మ వచ్చి అన్నయ్య వదిలే అన్నయ్య, మా వాడిని అందరూ చూస్తున్నారు అన్న అని అంటే నేను అనేవాడిని, ఏం పర్లా వాడితో నేను మాట్లాడేస్తాను అని. అరే ఎవరినైనా పిలుద్దారో పెళ్లి చూపులకి అయ్యగారిని మాత్రం పిలవమాక అని అన్నాడు. ఏమైందని మాట్లాడి ఇచ్చే పిల్లను కూడా ఎవరు బాబు. ఈ మధ్య భయంకరమైన హింస అనుభవించాడు మనోజ్ కూడా. దేవునికి స్తోత్రం. వాళ్ళ మామయ్య ఏం చేసేవాడు అంటే అట్నాడు ఇట్నాడు అనేవాడు. వాళ్ళకి లేని అనుమానం వచ్చింది, ఏం నడకరాదా ఏంటని కదా. అట్లాగే మనకు రాదు, చిన్నపిల్లలకి ఏదో నచ్చుంటది కానీ మనకి ఎందుకు వాళ్ళ మాట వినటానికని అంటే ఇష్టం. తండ్రి అయిన దేవునికి కూడా వచ్చి రాలి నీ ప్రార్థన ఉంటదే, నోటితో ప్రార్థన ఎట్లా చేయాలో తెలియక ఈ మధ్య నేర్చుకుంటాను. నీ పదాలు ఉంటే అవి దేవుడు ఆలకించి మురిసిపోవటానికి నీకు ఒక అవకాశం ఇస్తాడు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. అందుకని మనం ఏం చేయాలంటే ఆయన సన్నిధిలో మారిన మన స్వరం దేవునికి వినిపించాలి, ప్రార్థన చేయాలి, స్తుతి చేయాలి, స్తోత్రార్పణ చేయాలి, విజ్ఞాపన చేయాలి, రోదన చేయాలి. ఇతరుల క్షేమం కొరకు దేవునికి ప్రజలకు మధ్యగా ఉండి అంగలార్చే వారిగా మనము ఉండాలి. రోదన చేయు స్త్రీలను పిలవనంపుడి, అంగలార్చే వాళ్ళని పిలవనంపుడి, సంఘ పెద్దలను పిలవనంపుడి, దేశంలో ఉన్న జనులందరినీ సమకూర్చుడి. యోవేలు గ్రంథంలో అంటాడు, ఇదిగో యాజకులను పిలవనంపండి, పరిచారకులను పిలవనంపండి, అందరూ కలిసి ఆయన సన్నిధిలో రేయి నిలిచి ప్రార్థన చేయండి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా, హల్లెలూయా. దేవుని సన్నిధిలో దేవుని
దేవుని పని మనము చేయాలి. అపాయం ఏమి రాకుండా ఎక్కడున్నావయ్యా అంటే ఆ స్థలం ఏమైపోయిందంటే ఈ మాట చదువుతారు ఒకసారి. 25వ వచనం సమూయేలు గ్రంథం మొదటి గ్రంథము 20వ అధ్యాయంలో 25వ వచనం. స్థలమందు తన కుర్చీ మీద కూర్చొని ఉండెను. యోనాతాను లేవగా అబ్నేరు అనే ఆ సేనాధిపతి సౌలు వద్ద కూర్చుండెను. అయితే దావీదు స్థలము ఖాళీగా ఉంది. మొదటిది ఏంటంటే అపాయం కలగ క్షేమం కలగాలంటే యోనాతాను మాట విన్నాడు. ఈయన ఎక్కడికి వచ్చాడు? పొలంలో బండసాటున దాగాడు. మూడవది ఏంటంటే తాను ఉండే స్థలము ఖాళీ చేశాడు. దేవునికి స్తోత్రం. మన క్షేమం కలగాలని అంటే మనం కూడా కొన్ని ఖాళీ చేయాలి. ఈ మాట చెప్పిన ప్రార్థన చేస్తాం, కొన్ని ఖాళీ చేయాలి. ఖాళీ చేస్తాం. మన క్షేమం కలగాలని అంటే నినివే ప్రజలకి నాశనం స్థిరపరచబడింది, ఖాయమైపోయింది. రాజు ముద్ర వేసినట్టుగా దేవుడు శాసనం మీద స్టాంప్ వేసి పంపించాడు. 40 దినాలకి నేను నాశనం. కానీ వాళ్ళు ఏం చేశారు తెలుసా? ఇల్లు ఖాళీ చేశారు, మంచాలు ఖాళీ చేశారు, కంచాలు ఖాళీ చేశారు, అన్ని విడిచిపెట్టి ఎక్కడికి వచ్చారు? ఒకే స్థానానికి వచ్చి పట్టుకొని ఉపవాసం ఉండి, అంటే తిండి ఖాళీ, కంచం ఖాళీ, నిద్ర మానుకున్నారు, మంచం ఖాళీ, కొంచెం ఖాళీ, వ్యాపారాలు కూడా మానేశారు. అవన్నీ ఖాళీ చేసి ఎక్కడికి వచ్చారు? దేవుని దగ్గరికి వచ్చారు. ఖాళీ చేయకపోతే ఊహించని నష్టం జరిగేటట్లున్నది. ఈ పగటి కాల సమయంలో మన జీవితాలకు కూడా మేలు కలగాలంటే దేవునికి నచ్చని కొన్నిటిని మనం ఏం చేయాలండి? ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఖాళీ చేయాలి. అవసరమైతే ఒక రాత్రి నిద్ర మానుకొని ప్రార్థన చేయి. అవసరమైతే ఒక పూట తిండి మానుకొని ప్రార్థన చేయి. భలే శాదస్తం పోదయ్యా, తినకపోతే ఏమన్నా ఉందా? దెబ్బకు చచ్చిపోము. అందుకని ఆర్ఆర్కే మూర్తయ్య గారు అంటారు, ఎవరిని చూసినా తిరిగి వచ్చినోడేనంట కానీ తినక చచ్చినోడు ఊళ్ళేడు అంట. ఎందుకమ్మ? అమ్మ ఉదయమేనమ్మా అట్లా టీ తాగాడు, గొంతు పట్టుకొని అట్లా కోలబడిపోయాడు, ప్రాణం పోయింది. అమ్మ ఇప్పుడేనమ్మా పండగని బిర్యానీ వండి పెట్టానమ్మా, తిన్నాడు, అంతే దగ్గాడు, గుట్టకేసి ప్రాణం వదిలేశాడు. అమ్మ చేపలు ఇష్టమని వండే ఆదరబాదర అడావుడిగా తిన్నాడు, చేపలు గొంతుకు అడ్డం పడదంట, అంతే వేడి వేడి అన్నం ముద్ద పెట్టి నోట్లో మింగన్న ఆ గొట్టతో సర్దుకుంటదేమో అనుకుంటే ముళ్ళు లాగానే ఉన్న ముద్దేం బయటకు వచ్చిందమ్మ, ఊపిరి ఆగిపోయింది. తిని సచ్చినోడే, తినక సచ్చినోడు ఎవడు? నెహెమ్యా తిండి మానేశాడు, చచ్చాడా? మందిరం బాగు చేశాడు. దేవునికి స్తోత్రం. తన పితరుల సమాధులు ఉన్న దేశానికి మరలా ప్రాకారం కట్టాడు. దేవునికి స్తోత్రం. ఎజ్రా తిండి మానేశాడు, చావలా దేవుని ఆలయాన్ని మరలా బాగు చేయించాడు. ఏలియా తిండి మానేశాడు, 40 దినాలు శక్తికి మించిన ప్రయాణం చేసి దేవుని స్వరం విన్నాడు. బదరీ వృక్షాన్ని ఖాళీ చేశాడు, కిరీతు వాగును ఖాళీ చేశాడు, నీళ్లున్న చోట్ల ఖాళీ చేశాడు, తిండి దొరికే స్థలాన్ని ఖాళీ చేశాడు, వచ్చేసాడు. ఈ పగటి కాల సమయంలో దేవుని సన్నిధిలో మనం ఘనకార్యాలు చూడాలి అని అంటే కొంత త్యాగం చేసేవారిగా మనము ఉండాలి. ఈ రోజున మనందరికీ వాడుక భాషలో ఈ బైబిల్ గ్రంథం చేతిలో అందంగా నిమిషం పనిగా చక్కని రూపంతో ఈ తెలుగు బైబిల్ ఉన్నది అని అంటే కారణం ఏంటో తెలుసా? దీని వెనక ఒక గొప్ప దైవజనుడి త్యాగము ఉన్నది. విలియం కేరీ దేశండి, మన దేశానికి వచ్చాడు, భారతదేశానికి వచ్చాడు, కలకత్తా ప్రాంతానికి, సిరుపూరుకు వచ్చాడు. వచ్చి ఆయన ప్రింటింగ్ ప్రెస్ పెట్టి అచ్చు యంత్రం కనుగొని అచ్చు యంత్రం ద్వారా ఈ భారతదేశంలో ఉన్న తెలుగు వాళ్ళందరికీ ఇంగ్లీష్ లో ఉన్న బైబిల్, హీబ్రూలో ఉన్న బైబిల్ తెలుగులో అందరికి అర్థమయ్యేటట్టు ముద్ర వేయాలని చెప్పి పరితపించాడు. ఆ పనిలో ఎంత త్యాగం చేశాడనంటే కొడుకును పోగొట్టుకున్నాడండి. వాళ్ళ ఆవిడ అంట, ఇంకెందుకయ్యా ఈ దేశం, భారతదేశం వద్దు, భారతీయులతో మనకు వద్దు, ఇది భయంకరమైన దేశం అయ్యా, సతీ సహగమనం ఉన్నదయ్యా, భర్త చనిపోతే భార్యని అదే పాడి మీద తీసుకెళ్లి అదే చేతి మీద కట్టెల మీద శవంతో పాటుగా భార్యను కూడా
ప్రింటింగ్ ప్రెస్ ఏర్పాటు చేశాడు, పిండి తిప్పలు మానేశాడు, డబ్బులన్నీ దానికి పెట్టాడు, బైబిల్ గ్రంథాలన్నీ ప్రింట్ అయిపోయినాయి. ఇక రేపో మాపో ప్రజలకు అందుబాటులోకి తెద్దాం అనుకోగానే మన దేశంలో ఉన్న కొంతమంది గిట్టన వాళ్ళు ఆ ప్రెస్ మొత్తానికి నిప్పంటించారు. దేవునికి స్తోత్రం. ప్రెస్ మొత్తానికి నిప్పంటించారు. భార్య బయటకు వచ్చి చూసింది, ఓ ప్రక్కన కొడుకును కోల్పోయింది, సమాధి చేయడానికి కూడా ఎవరు రాలా, పలకరించడానికి ఎవరు రాలా, తన భార్య కన్నీరు మున్నీరుగా విలపిస్తూ భూస్థాపన చేశారండి. క్రైస్తవ్యం ఒక నేరం అనుకొని అంటరాని అనుకొని ఎవరు రాలేదండి. ఆ తరువాత బిడ్డను కోల్పోయి వెలివేయబడినట్టు బ్రతుకుతున్న వాళ్ళండి ఆ ప్రింటింగ్ ప్రెస్ కాలిపోతుంటే ఆ భార్య బయటికి పరుగులు తీస్తా వచ్చింది. ఆ మెంటల్ డిజార్డర్ అయిపోయింది, ఆ అప్సెట్ అయిపోయి మెంటల్ వచ్చేసి పిచ్చిదానిలాగా మారిపోయింది. అయినా సరే, అయ్యా కేరీ గారు, కొడుకును పోగొట్టుకున్నావు, భార్య ఆరోగ్యం దెబ్బతినిపోయింది, ఇంకెందుకు వెళ్ళిపోయా, ఆమె కూడా చనిపోయింది, వెళ్ళిపోయా అంటే ఆయన అన్నాడు, లేదు లేదు, నా దేవుడు నా హృదయంలో ఒక మంపించాడు, ఎంత కష్టమైనా సరే ఈ బైబిల్ ప్రజల చేతుల్లోనికి నేను తీసుకెళ్ళాలి. దేవునికి స్తోత్రం. ఒక ఘనకార్యం జరగాలంటే కొంత త్యాగం అనేది ఉండాలి. త్యాగం లేకపోతే రాజయోగం అనేది రానే రాదు. కాబట్టి ఈ పగటికాల సమయంలో మనం కూడా కొన్ని ఖాళీ చేయాలి. సంఘం క్షేమం కొరకు రోజులు, ఆ వారంలో ఒక రోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తే ఒక్క పూట ఖాళీ చేసుకుంటే నీకు మేలే గాని కీడేమీ కలగదు. ఎవరికన్నా బాగోలేదు అనుకుంటే, అబ్బో ఆయన పాట మామూలు పాట, దేవుడు గొప్పడన్నా, కానీ దేవుడి ఇచ్చే శిక్ష అనుకోకూడదంట. వాళ్ళ కోసం ఏం చేయాలి? ప్రార్థన చేయాలి. నిద్ర మానుకో, నిద్రపోయే టైమే, మంచం ఖాళీ చేయి, వ్యాపారమే నీకు కొంచెం ఖాళీ చెయ్యి, ఉద్యోగమే సెలవు జరిగితే ఒక పూట కూర్చొని వాళ్ళ కోసం ప్రార్థన చేయి. ఖాళీ చేయాలి, కొన్ని ఖాళీ చేయాలి. దావీదు కూర్చుండే స్థలం ఖాళీగా ఉండేది. ఎక్కడున్నాడు దావీదు? పొలంలో ఉన్నాడు. అయ్యో, ఆదివారం 10 గంటల నుంచి 12 గంటల దాకా ఇంట్లో ఎవరు లేరేంటి? ఖాళీగా ఉన్నదే. వాళ్ళ కుర్చీ ఖాళీగా ఉన్నది, వాళ్ళ మంచం ఖాళీగా ఉన్నది, వాళ్ళ కంచం ఖాళీగా ఉన్నది, వాళ్ళ బెడ్రూమ్ లో ఫ్యాన్ ఖాళీగా ఉన్నది. ఏంటి సంగతి అన్నానంటే, ఆ షారోన్ సంఘ సభ్యులు వాళ్ళు 10 గంటల నుంచి 12 గంటల వరకు మందిరంలో ఉంటారు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. కొన్ని ఖాళీ చేయాలి, కొన్ని ఖాళీ చేయాలి. అప్పుడే దేవుడు మనకు మేలు చేస్తాడు. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేయనా? యోనా గ్రంథంలో 1వ అధ్యాయంలో జ్ఞాపకం చేసుకుంటే, యోనాని దేవుడు నినివేకి వెళ్ళమంటే ఆయన ఎక్కడికి వెళ్తున్నాడంట? తర్షీషుకు పోయే వాడ ఎక్కాడు కదా. ఎక్కిన తర్వాత వాడ కాస్త దూరం వెళ్ళిపోయిన తర్వాత బాగానే ఉందనుకుంటే పెద్ద తుఫాను రేగి సముద్రం అల్లకల్లోలంగా మారిపోయింది. చివరికి ఏం చేస్తున్నారంటే, ఆ 1వ అధ్యాయం యోనా గ్రంథం 5వ వచనంలో ఓడను అదుపు చేసి ప్రాణాలు రక్షించుకోవటానికి ఏం చేస్తున్నారంట? సరుకులన్నీ ఏం చేస్తున్నారు? ఖాళీ చేశారా లేదా? ఖాళీ చేశారా లేదా? బాడీలో షుగర్ పెరిగింది అనుకోండి, ఏం ఖాళీ చేస్తున్నాం? టీలో పంచదార చెప్పరేంటబ్బా మీరు వేసుకుంటున్నారు ఎవరన్నా? వేసుకుంటే మళ్ళీ లేనిపోయింది. మనం ఉండే మంచం ఖాళీ, మనం తినే కంచం ఖాళీ. కాస్త ఆ టీలో స్వీట్ ఖాళీ చేసామనుకోండి, కొద్ది కాలం పిల్లల కార్యక్రమాలన్నీ చూస్తాం. దేవునికి స్తోత్రం. దేవుని వాక్యం అంటుంది, ఓడ తేలిక చేయడానికి, క్షేమంగా దరికి చేరడానికి, యాత్రలో మునిగిపోకుండా, ఓడ బ్రద్దలైపోకుండా ఉండటానికి సరుకులన్నీ ఖాళీ చేశారు. సరుకులన్నీ అసలు ఖాళీ చేయాల్సిన సరుకులు కాదు రాబాయ్. అడుగు భాగంలో ఉన్న ఆయన లేచి వచ్చి అన్నాడు, ఆయనకి ఆయన టైటిల్ ఇచ్చాడంటే సేవకుడే, కానీ ఆయన పట్టుకొని అన్నాడంట, ఏమంటే డబ్బులు ఇచ్చి టికెట్ కొనుక్కొని అడుగులు పడుకున్నోడికి నాకు సాట్లు వచ్చినాయి. లేచి బాయ్ ఎవరినిది, ఏం పేరు నీది అని అంటే అంత గౌరవం ఉండేదో. సర్వోన్నతుడైన దేవుడి సేవకుడిని పట్టుకొని, పోయి నిద్రపోతా, ఏమొచ్చింది నీకు ఇంత తాపిగా నిద్రపోతున్నా? వాడ మునిగిపోయేటట్టుందరా బాబా, ఎక్కడి నుంచి వచ్చావు? నిద్రపోతాడు. లేచి దేవుడికి ప్రార్థన వచ్చాడు, పైకి వచ్చి ప్రార్థన చేస్తున్నాడు. చూశాడు, ప్రార్థన లేదు నాకు అర్థమైపోయింది. అసలు దీని అంతటా కారణం ఏంట్రా బాబు? నన్ను ఎత్తి నీళ్ళలో పడేయండి, మీరన్నా సురక్షితంగా పోతారంటే. మనుషులకు అవసరమైన ప్రేమ రాదు, కానీ అనవసరమైన నోటి మీద తెగ పొంగి వచ్చింది, తెగ పొంగి వచ్చింది అన్న. ఓ ఊరికన్నా చోత ఏ తల్లిదండ్రులు పెట్టవో, నిన్ను నీళ్ళలో వేసి ఎట్ట మేము చంపుతామన్నా, ఊరిక బలేవాడివే, వాడిని అదుపు చేద్దాం లేదన్నారంట.
అరే బాబు సమస్య నేను, నన్ను నీళ్ళలో వేస్తే దేవుడు చంపడం, కానీ నాకు బుద్ధి చెప్పి మళ్ళీ దిద్దుబాటు చేస్తాడు, మీరు శుభ్రంగా వెళ్ళిపోతారు ఎనంటే అన్నారా? ఆయన వేయకుండా సరుకులు నీళ్ళలో వేశారు, వాడు తేలిక చేయడానికి నాన్న తెప్పలు పడ్డారు, అవి చేస్తున్నారు ఈ చేస్తున్నారు, వాళ్ళగాల చివరికి మళ్ళీ గట్టిగా చెప్పింటారు నన్ను ఎంట్రపోతుంది నీళ్ళలో, మీరు అన్న క్షేమంగా వెళ్తారని అంటే యోనాను ఎత్తి సముద్రంలో పడవేయగానే వీళ్ళకి మళ్ళీ దిగులు పుట్టిందేమో అని వీళ్ళు కనపడేటువంటి తిమింగలం అమాంతంగా వచ్చి ఆయన్ని అమ్మ బాబోయ్ మొత్తానికి అన్నట్టు దేవుడు ఇవన్నీ వదిలిపెట్టాడు. ఎన్ని రోజులు ఉన్నాడు తిమింగలం కడుపులో? 3 రోజులు ఉన్నాడు. 3 రోజులు వాడ ఖాళీ అయిపోయింది, సరుకులతో ఖాళీ అయిపోయింది, సమస్యాత్మకమైన యోనాతో ఖాళీ అయిపోయింది, వాడ క్షేమంగా అక్కడికి చేరింది. దేవునికి స్తోత్రం. ఇప్పుడు తిమింగలం కూడా ఖాళీ అయింది. ఎప్పుడు లోపల ఉన్నాడు ఒప్పుకొని దిద్దుబాటు చేసుకుంటే తిమింగలం తెచ్చి ఎక్కడికి ఎక్కింది? ఇప్పుడు మన బ్రతుకు ఒక వాడ ఖాళీ కావాలి. మనం ఆరోగ్యంగా ఉండటానికి ఎన్ని ఖాళీ చేస్తున్నాం? జేబులో డబ్బులు ఖాళీ చేస్తాం, బలం ఖాళీ చేస్తాం, మన పనులు ఖాళీ చేస్తాం, అయినా ఒకే ఒకటి ఖాళీ చేయాలి. ఏంటది అని అంటే అంతరంగంలో ఉన్న పాపాన్ని ఖాళీ చేయాలి. దేవునికి స్తోత్రం. ఆయన ఎదుట మన తప్పిదములు మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడు, నీతిమంతుడు గనుక సకల నీతి నుండి మనం పవిత్రులనుగా చేస్తాడు. కాబట్టి ఏం ఖాళీ చేయాలి? మనం పాపం ఖాళీ చేయాలి, అహం ఖాళీ చేయాలి, గర్వం ఖాళీ చేయాలి. అప్పుడు దేవుడు మనకి పొలములో ఉన్న మనల్ని చూచి నీకు మేలు చేస్తాడు. నా మాటలు ముగిస్తున్నా. యోనాతాను చెప్తున్నాడంట, నాయనా దావీదా, నా తోడ పుట్టిన దాన్ని కట్టుకున్న నా బంధువా, నా రక్త సంబంధి, నా దావీదా, నాకు ప్రాణ స్నేహితుడవయ్యా, నా తోడ పుట్టిన దాన్ని కట్టుకున్నావనే దానికన్నా కూడా నీవు నాకు ప్రాణ స్నేహితుడివి, నా ప్రాణ పదమయ్యా, నువ్వు నా ప్రాణంలో ఒక భాగం అయ్యా నువ్వు. దావీదా, నీకు అపాయం ఏమి కలుగక క్షేమం కలగాలి అని అంటే నేను చెప్పిన మాట నీవు విను. ఏంటది అని అంటే నువ్వు 3 దినాలు ఆ పొలంలో దాగి బండచాచున. మనం ఎక్కడ దాగాలి? పాపము శాపము ఒప్పుకొని విడిచిపెట్టి బాప్తిస్మం పొంది ఇక్కడికి రావాలి. సంఘం అనే పొలంలో దాగాలి. దాగిన తర్వాత మనం ఏం చేయాలంటే ఆ పొలంలోనికి వచ్చాక వాక్యం వినపడుతుంటే కొన్ని మనకు తెలిసిపోతాయి. అవన్నీ ఏం చేయాలి? ఖాళీ చేయాలి. ఏం చేయాలి? అహం మీద కూర్చున్నావేమో, గర్వం అనే కుర్చీ మీద కూర్చున్నావేమో, నాకేం కొదువు లేదులే అని ధీమా మీద కూర్చున్నావేమో, అవన్నీ ఏం చేయాలి? మనం ఖాళీ చేయాలి. ఖాళీ చేసి ఎక్కడ కూర్చోవాలి? పొలంలో కూర్చోవాలి. పొలంలో కూడా ఆ చిట్టంక ఈ పుట్టంక కాదంట, బండను ఆశ్రయించాలి. పొలంలో ఏముంటాయి? బండ ఉంది, ఆ బండ సందులోనూ కూర్చో. బండ నీడిచ్చింది, బండ ఆశ్రయం ఇచ్చింది. బండ నిన్నంత దూరాన్ని చూసేవాడన్నా గురిపెట్టి బాణం కొట్టినా బండకు తగిలి బాణాలు ఇరిగిపోతాయి కానీ నీ వంటికి తగలవు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. కాబట్టి మనం పొలంలోని బండను ఆశ్రయించుదాం. ఆ బండను ఆశ్రయించి పొలంలో సంఘంలో నిలకడగా నిలిచి ఉండి దేవునికి నచ్చని వాటిని ఖాళీ చేసుకుందాం. దేవుడు మనకు మేలు చేస్తాడు. ఆ రీతిగా అపాయం ఏమి కలగక క్షేమం పొందుకోవటానికి 3 పద్ధతులు మనం అనుసరించుదాం గాక. దేవుడి మాటలు మన వినికిడిలో ఫలింప చేయును గాక. ప్రార్థన చేసుకుందాం, తలలు వంచుదాం. ఒక చిన్న ప్రార్థన. ఈ పగటి కాల సమయంలో దేవుని మాటలాలకించిన నీవు నేను మన జీవితాలు, మన బ్రతుకులు ఎలా ఉన్నాయి, ఎట్లా ఉంటున్నాయి పరిశీలించుకుందాం, పరీక్షించుకుందాం. హృదయపూర్వక దేవుని పాద సన్నిధిలోనికి చేరిన మనం ప్రార్థన చేద్దామా? ఒక చిన్న ప్రార్థన, ఎవరికి వారు దేవుని పాదాల దగ్గర ఒక చిన్న ప్రార్థన చేద్దాం. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. నీ దయ నుండి దూరము కాగా ప్రేమతో పిలచి పలుకరించితివి. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. కృపయే నాకు ప్రాకారము గల ఆశ్రయపురమాయెను. నీ కృప వీడి క్షణమైన నేనెలా మనగలను. నా జీవితాన కురిసెనే నీ కృపామృతం.
జీవకు మధురాతి మధురము నీ నామగానామృతము నా జీవితాన కురిసెనే నా యేసయ్య నీ నామముతో ఘనమైనది కొనియాడదగినది. నీ మాదైశ్వర్యము ఎన్నటికీ తరగనిది నా జీవి మధురాతి మధురం నీ అందరం నా జీవితాన కురిసెలేని నా జీవకు మధురాతి మధురము నీ నామగానామృతము నా జీవితాన కురిసెలే మృతము నీ సన్నిధిని నివసించునా నీ అపాయము దరి చేరనివ్వవు నీ సన్నిధిని నీ అపాయము దరి చేరనివ్వవు కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను కృపయేనా అడుగులు స్థిరపరచి బండపై నిలిపెను నీ ఔన్నత్యమును తలంచుచు స్తుతించెదను నా జీవితాన అందరం కన్నుల మూసుకొని హృదయపూర్వకంగా నా జీవకు మధురాతి మధురము నీ నామగానామృతము నా జీవితాన కురిసెనే అందరం నా జీవకు మధురాతి మధురము నీ నామగానామృతము ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా ఆరాధన నీవే కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన నీవే కదా గ్లోరీ కదా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి అందరం హృదయపూర్వకంగా ఆరాధన స్తుతి ఆరాధన ఆరాధన స్తుతి ఆరాధన మన్నాను కురిపించినావు మండ నుండి నిలిచినావు
మన్నాను కురిపించినావు, బండ నుండి నీడిచ్చినావు. యెహోవా ఈరే చూచుకొనును, యెహోవా ఈరే చూచుకొనును, సర్వము సమకూర్చును. ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన. అవును యేసయ్యా, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధనా స్తుతి, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధనా ఆరాధనా యేసయ్యా, ఆరాధనా వ్యాధులను తొలగించినావు, మృతులను మరేపినావు. వ్యాధులను తొలగించినావు, మృతులను మరేపినావు. యెహోవా రాఫా స్వస్థపరచును, యెహోవా రాఫా స్వస్థపరచును, నన్ను స్వస్థ నీకే యేసయ్యా, ఆరాధన. అందరం అందరం ఆత్మవశులమై ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధనా ఆరాధన స్తుతి, ఆరాధనా ఓ ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన. అందరూ ఆరాధనా యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన స్తుతి, ఆరాధన, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే యేసయ్యా, ఆరాధన నీకే, ఆరాధన నీకే, ఆరాధన నీకే. స్తోత్ర. థ్యాంక్ యూ లార్డ్, ప్రైజ్ యు. హల్లెలూయా. ఆరాధనకు యోగ్యుడా, నా స్తుతులకు పాత్రుడా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ప్రైజ్ గాడ్. దైవమా నమచి యేసయ్యా, పొలములోనికి వచ్చిన బిడ్డలు ప్రభువా, సంఘంలో చేరిన బిడ్డలు, థ్యాంక్ యూ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ ప్రార్థనలో
దేవుడు నీతో మాట్లాడుతున్న మాటలు ఆలకించు. ప్రభువు నిన్ను దర్శించుచున్న సమయం గుర్తెరుగు. హల్లెలూయా. దేవుని ఆశీర్వాదం క్షేమం పొందుకోవటానికి కొన్ని ఖాళీ చేయాలి. రాజుతో కూర్చుండటం విడిచిపెట్టకూడని భాగ్యమని దావీదు ఆ కుర్చీ ఖాళీ చేయకపోతే ప్రాణం కోల్పోయేవాడు. రాజుతో రాజభోజనాన్ని ఖాళీ చేసుకున్నాడు. అంతఃపురంలో చలవరాతి నీడని ఖాళీ చేసుకున్నాడు. పొలములోనికి వచ్చాడు, ఏకాంతంగా వచ్చాడు. ఏసెలు బండ చాటున దాగి మగ్గిపోతూ ఉన్నాడు. నీవు కూడా దేవుని ఆశ్రయించవా? సంఘం అనే పొలములోనికి వచ్చావుగా, ఏకాంతంగా ఎప్పుడన్నా ప్రార్థన చేస్తున్నావా? దేవుని సన్నిధిలో ఏకాంతంగా ఆయన స్వరం వినాలని ఆశపడ్డావా? ఆయన ముఖ దర్శనం కావాలని కోరుకున్నావా? కొన్ని ఖాళీ చేయబడాలి. క్షేమం కలగాలనంటే త్యాగాలు కావాలి. కొన్ని ఖాళీ చేయాలి. సరేపతు విధవరాలు త్యాగం చేసింది. తొట్టిలో పిండి, బుడ్డిలో నూనె. దైవ సేవకునికి త్యాగం చేసింది. కరువు కాలం అంతా సమృద్ధి పోషణ ఇచ్చాడు. రాజుల గ్రంథంలో ప్రవక్తల శిష్యులలో ఒకరి భార్య వచ్చి మర్ర పెట్టుకుంటూ గోడెల పోసుకుంటుంది. ఏమన్నా ఉన్నాయా ఇంటిలో? ఖాళీ నూనె కుండ ఉన్నదయ్యా, అరువు తెచ్చుకో. ఖాళీ ఖానా విందులో ద్రాక్షరసం ఖాళీ అయిపోయింది. దేవుడు జోక్యం చేసుకొని నీటిని మధురమైన రసంగా మార్చాడు. ఖాళీ కావాలి. దేవుని సన్నిధిలో హృదయంలో ఉన్న దేవునికి నచ్చని ఖాళీ చేద్దాం. పొలంలోనికి వచ్చాం, బండనబడిన క్రీస్తుని హత్తుకొని ఉన్నాం. ఆయనకి మనవి చేసుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన అందరం ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన చేసుకుందాం, ప్రార్థనలో ఏకీభవించుదాం. ప్రార్థన. స్తోత్రం 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 మహాపరిశుద్ధుడా, ప్రేమ నమ్మకమైన దేవా, మీ ఘనమైన పరిశుద్ధ పాదాలకు స్తుతి స్తోత్రములు వందనాలు చెల్లిస్తున్నామయ్యా. నైనా ఈ పగటికాల సమయంలో ప్రభువా, నైనా మీరు మాకు ఇచ్చినటువంటి మాటలను బట్టి మీకు ఖాళీ చేసి ప్రభువా, నైనా మీ